ఓ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈశ్వర తత్వ జ్ఞానದಿಂದ విశ్వమాయ నివృత్తి. భగవంతుని జ్ఞానము ద్వారా ఈ మాయతో కూడిన విశ్వం యొక్క నివృత్తి అంటే పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం లేదు అనేది బోధపడుతుంది అనమాట. దానికి ఏం చేయాల? ఈశ్వర ప్రకృతి వివేక. ఈశ్వరు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఏమంటే వివేకం చేయాలన్నమాట. దానికి మంత్రం ఓం క్షరం క్షరాత్మా నా వీశతే దేవ ఏక తస్యాభి ధ్యానాద్యో జనాతత్వభావాత్ భూయశ్చ అంటే విశ్వమాయ నివృత్తి అనేది మంత్రము. దీని భావార్థం ప్రధానవు ప్రకృతి క్షర. ప్రధానమన్న ప్రకృతి అన్న, క్షరము అంటే నశించేదన్న, ఈ మూడు ఒకటి. తర్వాత హరను, హరుడు ఈశ్వరుడు, అక్షరను నాశనం కానివాడు, అమృతను ఆగిరువను అమృతుడు అయ్యుండేవాడు, ఒబ్బనే దేవనాథ ఒకే దేవుడైనటువంటి అతను క్షర ఆత్మనగలను ప్రశాసన మాడుతిరువను. పరమాత్మ ఒకడే, అయితే ఈ క్షర అక్షర అనే రెండు దాంట్లో కూడా అతనే ఆశ్రయ, ఆ రెండింటికే తెడే ఆశ్రయం అనమాట. అతని ద్వారానే ఈ రెండు కూడా అనుసరించి వ్యవహారం చేస్తాడు. పరమాత్మను చింతిಸುತ್ತಾ జీవರುಗಳನ್ನು, ఈ జీవులు అనే వాళ్ళందరూ ఉండవు కదా, వీళ్ళందరినీ అవనల్లి వందుగూడిసి, అంటే పరమాత్మను విడిచి ఈ జీవులు అనే వాళ్ళు లేరు అనలా. పరమాత్మను విడిచి ఈ ఉపాధులతో కూడినటువంటి జగత్తు కానీ ఈ జీవులు కానీ వేరే లేరు అని వందుగూడిసి తానే ఈశ్వరణం నిజవన్ను, నేనే పరమాత్మ స్వరూపుడనలా. ఇంతవరకు జీవత్వం పెట్టుకున్నావు. ఈ జీవులందరూ పరమాత్మను విడిచిలేరని ఎప్పుడు అనుసంధానం చేసినామో అప్పుడు మనము పరమాత్మ స్వరూపులైతాం అనమాట. ఈశ్వరణంబ నిజవన్ను మత్తే కండుకొండనాదరే. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే గుర్తించినట్లయితే కొನೆಯಲ್ಲಿ చివరకు ఎల్లా మాయందలు బిడిగడను ಹೊಂದುವನು. ఈ జగత్ అనే మాయ నుంచి కూడా విడుదల పొందేకి మనకు అవకాశం ఉంది. ప్రకృతియు జీవరగలు ఎల్లవూ క్షరవే. ఈ ప్రకృతి అనేది జీవులు అనే వాళ్ళందరూ కూడా నశించే వాళ్ళే, అది కూడా లేకుండా పోతుంది. దాంట్లో జీవులు కూడా నాశనం అవుతా ఉంటారు. ఎందరే నాశవాగువే ఆగివే. క్షరము అంటే నాశనం అయ్యేటివి అని అర్థం. ఆదరే అయితే ఈ తత్వಗಳನ್ನು జీవులకి ప్రకృతిలోకి తీసుకుంటారా? ప్రకృతే, అనుమానమే లేదు. జీవత్వము ఉపాధితో వచ్చింది అంతే. నీకు ఉపాధి దానికి సంబంధించే కదా, ఉపాధి దాంతో వచ్చిండేది. అది అంటే జీవత్వం అనాలి మనం కూడా. అయ్యమే ఇప్పుడు జీవుడు అనకూడదు. ఇప్పుడు జీవుడులో జీవత్వం నుంచి జీవుడు అంటున్నాం. దీన్ని ఉపాధిని ఆశ్రయించుకొని వాడిని జీవుడు అంటాం అంతే. లేకపోతే వానికి జీవత్వం సరిగా లేదు, స్వతంత్రంగా లేదు. అదే కాబట్టి ఈ తత్వಗಳನ್ನು సమ్యక్ జ్ఞానದಿಂದ, సమ్యక్ జ్ఞానం అంటే సరైన జ్ఞానం కావాలా. ప్రకృతి అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి అనేటువంటి సమ్యక్ జ్ఞానం ఉండాల. అంటే ఏమి, నశించేది. అది ఎంత గొప్పదన్నా కానిలేండి, ఎంత గొప్పదైనా కూడా నశించేదే. పరమాత్మ అనేది నశించేది కాదు అనేది వివేకం. ఇక్కడ వివేకం అంటే కొత్తది ఏం చేసే పని లేదు. ఇక్కడ ఏదేది నశిస్తుందో అదంతా కూడా క్షరము. అది కూడా స్వతంత్రంగా ఉందంటే అది కూడా స్వతంత్రంగా లేదు. పరమాత్మ ఉనికిలోనే ఆ క్షరం అనేది కూడా ఉంది. అందువలన అమృతనాథ పరమేశ్వరుని లయగొలిసి ఏ స్వరూపం అయితే సత్యంగా ఉందో దాంట్లో దీన్ని లయం చేయాలా. ఎట్లయితే దారంలో బట్టను లయం చేసినాం చూడండి. నిన్న బట్ట అనే దాన్ని దారం ద్వారా లయం చేసినామా లేదా? బట్ట అనేది స్వతంత్రంగా లేదు, ఉండే దారమే అన్నట్ల ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మను విడిచి స్వతంత్రంగా లేదు అనే దృఢమైన విశ్వాసం కావాలా. లయగొలిసి తానే బ్రహ్మవెందవనికే. అప్పుడు ఏమవుతుంది? ఇంకా ఈ జీవితం ఉండేదంతా పరమాత్మ అని వచ్చినప్పుడు వీడేమవుతాడు? పరమాత్మ. అట్లా వనికే ఆ విధంగా ఎవడైతే విచారం చేసి పరమాత్మ స్వరూపం తెలుసుకుంటాడో మధ్య అతనికి సంసారం ఇల్లా, మళ్ళా ఆయనకి జనన చక్రం అనేది లేదు అనేది ఆ మంత్రం యొక్క అభిప్రాయం. ఇది మొదటి తెలుసుకోవాలన్నమాట. ఇట్లా కాబట్టి మనకేం వేరు వేరు కనపడతాం, దాంట్లో అనుమానం ఏం లేదు. వ్యవహార దృష్టితో సత్యమే ఇది.
అయితే పరమార్థ దృష్టిలో ఇది సత్యం కాదనేది ఇప్పుడు మనం ఇది తెలుసుకోవాల్సిండేది. వేదాంతానికి ఎందుకు వచ్చినారంటే వ్యవహారాన్ని తెలుసుకుంటే రాలే ఇక్కడ. ఆ వ్యవహారం సత్యము కాదు, అది పరమాత్మ నుంచి స్వతంత్రంగా లేదు అని గుర్తించేదే ఇక్కడ వేదాంత బోధ. అంతేగాని అదేదో కొత్తగా తయారు చేస్తారనేది ఇదంతా ఏముండలేదు. తప్పు తెలివిని తప్పు తెలివి అని తీసేస్తుంది అంతే. దాన్ని గుర్తించే శక్తి మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నీవు పరమాత్మ స్వరూపుడు అంటే మనకు అనుమానం వచ్చేస్తుంది కదా, మేమెట్లా పరమాత్మ స్వరూపులు అవుతారని అనుమానం వస్తుంది. కరెక్టే, కాదనేకేం లేదు. అయితే నేను పుట్టినాను అని నువ్వు అంటావు కదా, నీకు స్వతంత్రంగా పుట్టినాను అనే మీకు ఎవరికైనా ఉందే? ఇతరులు పుట్టిండే చూసి వాళ్ళు పుట్టినట్లే నేను పుట్టినాను అంటాడారే కానీ తాను పుట్టిండే అనుభవం ఎవరికైనా ఉందే? పోనీ తాను చనిపోయినటువంటి అనుభవం ఉందే? మరి రెండు లేకుండా కూడా మనం కల్పించుకుంటాం. నేను పుట్టేవాడు సచ్చేవాడు కల్పించుకుంటాం, కాదనేకేం లేదు. దీన్ని ఆ తప్పు తెలివిని తీసేసుకునేదానికి సమ్యక్ జ్ఞానం కావాలా అంటే ఏమి? మన నిజమైన స్వరూప జ్ఞానాన్ని ఉపయోగిస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఉపయోగించే జ్ఞానం ఎటువంటి తప్ప అంటే ఈ ప్రమాతృ యొక్క జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. ఏదైతే పరమాత్మ నుంచి తోస్తుందో దాన్ని సత్యం అంటున్నారు. ఆ తోచేదానికి ఆధారం ఏమిడుతుందో అది మనం గుర్తించాలి. కానీ తోచేది సత్యం అని దాంట్లో ఇరుక్కుపోయినాం మనం. ఈ కనపడే దేహాదులు, ఈ జగత్తంతా దీంట్లో ఏదో సంపాదించుకుంటే మేము ఆనందంగా ఉంటామని ఇట్లా భ్రాంతి చెందినారు. అందుకోసమే ఈ భ్రాంతిని వదలగొట్టేదే ఇది. మరి జనం అంతా అట్లే ఉంటారు కదా అంటే ఉంటారు. జనం అంతా లేదనేకేం లేదు, శాస్త్రమే చెప్పింది. కోట్ల కొగుడు మాత్రమే ధన్యుడైతాడు దీని విచారం లేకొచ్చేకి. కోట్ల కొగుడు, మిగతా వాళ్ళంతా పుట్టి సచ్చేదే. ఎందుకు? అటువంటి సంస్కారాన్ని చెందే కానీ అటువంటి విచారాన్ని కానీ ఎప్పుడు తీసుకోలేదు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైనా డబ్బు సంపాదించడానికి డబ్బు ఉంటుంది, కానీ డబ్బు సంపాదించే ప్రయత్నమే లేకోకుండా డబ్బు ఎటు నుంచి వస్తుంది? అట్లా మనం కూడా దీనికోసం ఎప్పుడైనా ప్రయత్నం చేసినామా? మన నిజ స్వరూపమేమి లేదు, పుట్టింది సస్తాన్ని ఇదే మన స్వరూపం అని అందరూ అనుకుంటారు. అందరితో పాటు మనం కాలహరణ చేస్తాం. అట్లా కాకుండా దాని నుంచి విడివాడు ఎవడైతే వచ్చింటారో దీన్ని మేము తెలుసుకోవాలని వచ్చింటారు చూడండి, వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చినట్ల. అదే పుణ్యం. అంతే ఉండేది, బీదోడు ఉండేది కాదు దీంట్లో పుణ్యం. వేదాంతంలో పాపుణ్యాలంటే వ్యవహారంలో ఉన్నట్లు కాదు. ఇక్కడ పరమాత్మ ఎవరికైతే విచారం చేసే బుద్ధి పుడుతుందో వాళ్ళే పుణ్యాత్మలు అంటాడు అంతే. మరి వాళ్ళు షావుకారులంతా బాగా దండుకుంటారు కదా, వాళ్ళు ఎవరంటే వాళ్ళు పాపాత్మలు అంటుంది. ములాదేం లేదు దానికి. ఎందుకు? అసత్యమైన దాన్ని నమ్ముకొని బతుకుతాడారు వాళ్ళు, అసత్యమైన దాన్ని బతుకొని నమ్ముతాడారు. కాబట్టి వాళ్ళు పాపాత్మలే. సత్యాన్ని ఎవడైతే విచారించకు వస్తాడో వాడు పుణ్యాత్మలు అంతే. వాడు బీదోడా షావుకారనే లేదు ఇక్కడ వేదాంతంలో. మీరు చూసినారు కూడా, భక్తుల యొక్క కథలన్నీ చూసింటారు. భక్తులందరూ కూడా షావుకారులుగా ఉండరే, బీదోలుగా ఉండరే. ఒక పూటకు భోజనం కూడా లేకుండా నీళ్ళు తాగి నిద్రపోయిన వాళ్ళు ఉంటారు. మరి ఎందుకంటే వాళ్ళకి సంస్కారం వచ్చేసింది, పరమాత్మ దగ్గరికి వచ్చినారు. పరమాత్మకి అన్నము నీళ్ళు అవసరం లేదు, డబ్బులు గిబ్బులు అవసరం లేదు. ఆయన స్వతంత్రుడు. ఆయన ఎవరికి కావాలి ఇవన్నీ అంటే అస్వతంత్రులైనటువంటి జీవులకు కావాలి. డబ్బులు కానీ అన్నం కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి కావాల్సి ఉండేది. తాను సర్వశక్తిమంతుడు, ఆయనకేం పట్టింది ఇవన్నీ కావాలని అడిగకుండా దానికి కోరికలు. కాబట్టి మనకు కూడా అటువంటి సంస్కారం వచ్చినప్పుడు అటువంటి కోరికలు లేకుండా చేసి తన దగ్గర తీసుకుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి జనం అంతే. మేము భక్తులు చేస్తాడాము, భజనలు చేస్తాడాము కదా, మరి మాకెందుకు దరిద్రము? దరిద్రం అని ఎప్పుడు పొరపాటు కూడా అనద్దండి. ఇది ఎందుకు అన్నట్లయితే పరమాత్మ దగ్గరికి పోయేటప్పటికి దరిద్రం ఎట్లయితుంది అనుకుంటారు మీరు? ఎట్లయితే అప్పు చేసింటాడు ఒకడు, ఆ అప్పు తీరుస్తా అంటే మనకి సంతోషమా బాధనా? తీరుస్తా అంటే సంతోషమే కదా. అట్లనే మనము కూడా కష్టాలు అనిపిస్తా ఉంటే పాపం అనేది పోతుంది. మరి సంతోషపడాలా మీరు కష్టాలు వచ్చినా ఏడ్చాలా అని? ఇప్పుడు నీవు సంపాదించినట్లు వానికి అప్పు తీసుకోండి ఇస్తాడు, ఏం మరి దీంట్లో ఏం తప్పేముండదు. అట్లా నీవు కూడా వెనక జన్మలో పాపాలు చేసినాము, ఆ పాపాల కోసము పోయేదానికోసం కష్టాలు ఏం నొప్పి ఏముంది మీకు? ఇప్పుడు కోరుకోవాలి. కుంతిదేవి అడుగుతుంది కదా, నాకెప్పుడు కూడా కష్టాలే ఉన్నాయి అని అడుగుతుంది ఆమె. అప్పుడు కొడుకులు ఆమె దిక్కు బిర్రగా చూస్తారు. ఇట్లా ఇన్నాళ్ళు నువ్వు అంతఃపురంలో ఉండవు, మేము అడవుల్లో ఉండదు, మాకు తెలిసి ఎట్లెట్లుండేది అని చూస్తే అప్పుడు కృష్ణుడు సైగ చేస్తాడనమాట. ఏమ్మా నీ కొడుకులు ఇట్లా అంటున్నారు అంటే అప్పుడు చెప్తుంది ఆమె, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మమ్మల్ని కాపాడేకి నువ్వు ఉండవా లేదా అని అడుగుతుంది అంతే. మాకేమైనా నష్టం చేసినావా? అడవుల్లో ఉన్నప్పుడు మాకేం నష్టాలు కలగలే, అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కూడా మాకేం నష్టాలు కలగలేదు, మమ్మల్ని అన్నింటి దాంట్లో కాపాడినావు కదా. కాబట్టి ఎప్పుడైతే కష్టాలు వచ్చినాయంటే నేను ధ్యానం చేస్తాం, మేము నువ్వు ఎప్పుడు మా దగ్గరే ఉంటావు కాబట్టి నాకు అవి కావాలంటుంది. అంత శక్తి ఉండాలి దీనికి. మిగతా వాళ్ళకి అటువంటి శక్తులు లేవు. ఇస్తే మంచిది అంటారు, వాళ్ళందరికీ ఉంది. ఎవరికి? కౌరవులకి అంతా ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. చివరికి ఏమయ్యారంతా నాశనం అయ్యారా లేదా? కాబట్టి
పరమాత్మను ఆశ్రయించిన వాళ్ళకి ఎప్పటికి కూడా ఏమి ఉండట్లేదు. అయితే విచారం ఉండాలి దీనికి, అంతే. కష్టం అనేది అది నిజంగా ఉందే, అది లేకపోతే మనం కల్పించుకునిందే. ఇప్పుడు కష్టాలన్నీ నాకు కష్టం వచ్చింది అంటావు కదా, ఎందుకు వచ్చింది అని అడిగి ప్రశ్న వేస్తే, నేను ఇల్లు కట్టుకోవాలనుకోండి, నా దగ్గర డబ్బులు లేకపోయా, వేరే అప్పు తెచ్చుకోండి, దాన్ని తీర్చాలాంటివి. ఇప్పుడు నువ్వు కల్పించుకుంటావా కష్టాన్ని? భగవంతుడు కల్పించినాడా? నువ్వు కల్పించుకుందాన్ని భగవంతుడు మీద వేస్తే ఎట్లా? అట్లా ఏ విషయమైనా మీరు ఆలోచన చేసుకోండి, పోవచ్చు, సులభం ఇదే, వేరే కష్టమేం కాదు. ಶ್ವೇತಾಸ್ತ್ರ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಪರಬ್ರಹ್ಮತತ್ವವನ್ನು ಹರ ಎಂಬ ಶಬ್ದದಿಂದ ಕರೆಯಲಾಗಿದೆ. ಈ ಉಪನಿಷತ್ತುలో ಪರಮಾತ್ಮನು ಹರ ಅనే పేరుతో పిలిచింది. ಹರ ಹರನೆಂಬುದು ಶಿವನ ನಾಮಗಳಲ್ಲಿ ಒಂದು ಎಂದು ಪುರಾಣ ಪ್ರಸಿದ್ಧವಾಗಿದೆ. హరుడు ఈశ్వరుడు అంటే పురాణాల్లో ఈశ్వరునికి ఆ పేరు అనేది కూడా ఉంది. పాపಗಳನ್ನು దురితಗಳನ್ನು హరణ ಮಾಡುವುದರಿಂದ మనకు వచ్చిండే పాపాలు, మనకు వచ్చిండే కష్టాలని పోగొట్టేవాడు కాబట్టి ఆయనకి ಹರ అనే పేరు. భగవంతును ಹರಣಿಸಿದ್ದಾನೆ. ಮುಖ್ಯಾರ್ಥದಲ್ಲಿ ముఖ్యంగా పరమాత్మ అంటే సకల పాప పుణ్యಗಳಿಂದಲೂ మేలెద్దు. నీకు పాపము సంబంధం లేదు, పుణ్యము సంబంధం లేదప్ప. ఈ రెండిటికి కూడా అతీతుడై దీనిలో పై పోలంటాడు. మేలెద్దు నిత్య శుద్ధను. ఒకప్పుడు శుద్ధంగా, ఒకప్పుడు అశుద్ధంగా లేడు పరమాత్ముడు. ఆకాశం ఒకప్పుడు గలీజు, ఇంకోటప్పుడు గలీజు లేకుండా ఉండదు. ఎప్పుడు ఆకాశం నిర్మలంగానే ఉంటుంది. అయితే మనకు వ్యవహారంలో కనపడుతుంది. దుమ్మంతా లేచినప్పుడు అయ్యో ఆకాశం అంతా దుమ్ము అయిందప్ప అంటారు. ఏమో దానికి అంటుకుంది, ఏమది అంటుకుంటే లేదు. నీళ్లు వాన అంతోటి పడుతుంది, మన బట్టలన్నీ తడుస్తాడే. పోనీ ఆకాశం ఎప్పుడైనా తడిచిందే? మరి ఎందుకు తడచలేదు? నిత్య శుద్ధం అది. దానికి ఏది అంటించుకునే దానికి కూడా ఆకారం నింటే తగిలించుకుంటాడే. దానికి ఆకారం లేదు. ఆకారం లేని దానికి ఆకారం ఉండేది ఎట్లా తగులుకుంటుంది? తగులుకుంటాడు. నిత్య శుద్ధను, అసంగను లేనటువంటి వాడు, నిత్యముక్తుడు, దేనితో కూడా బాధించబడేవాడు కాదు, దేనంటూ లేకుండా ఎప్పుడు విడబడినటువంటి వాడే. ఆగిರುವ పరమాత్మనే హరినిస్తానే. ఈ ఉపనిషత్తులో మనం హరుడు అన్నప్పుడు మీరేం గుర్తుపెట్టుకోవాలా? పరమాత్మనే గుర్తుపెట్టుకోవాలి, కానీ ఈశ్వరుడు అనే దానికి రావద్దండి. ఈశ్వరుడు అనే దానికి పెట్టుకోవద్దండి. ఉంది, ఒక పేరు ఉంది భగవంతునికి, ఈశ్వరునికి ఉంది, హర హర అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ మాత్రమే ముఖ్యార్థం అని చెప్పినాడు. ఏ సంగమం లేకుండా నిత్యముక్తుడై నిత్య శుద్ధుడైనటువంటి పరమాత్మకే ఈ పేరు అని చెప్పినారు. అవనన్ను ఔపనిషత్ పురుషునందరివదరిందా, అతడు ఉపనిషత్తు ద్వారా తెలియబడేవాడు. ఇప్పుడు కనపడతాడు దేవాలయాల్లో, ఏదో ఒక రూపంలో కనపడతాడు. లింగ రూపంలో కనపడచ్చు, ఇంకా ఆకారంలో కనపడచ్చు. పరమాత్మ ఎవరికి కనపడేవాడు కాదు. అది మరి ఎంత కనపడలా? ఉపనిషత్తుల ద్వారా నీకు ఇప్పుడు ఆ అనుభవం ఉన్నటువంటి గురువు చెప్పితే బోధపడేది ఇది. దానికి ఔపనిషత్ పురుషుడు అంటారు. అంటే ఉపనిషత్తు ద్వారా తెలియదగిన వాడు, కళ్ళతో చూసి తెలుసుకునేవాడు కాదు. ఉపనిషత్తు గల మూలకమే అత్తుకొల్లಬೇಕು. ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకోవాలా, వేరే విధంగా తెలుసుకుంటే లేదు. మిగతా వాళ్ళు చెప్తాం కదా, ఇప్పుడు నామస్మరణ చేస్తే కూడా పరమాత్మ స్వరూపం పొందుతానంటారు. అది డైరెక్ట్ గా పొందేది కాదు, అది క్రమముక్తి. అది నీ మనస్సు ఎప్పుడు శుద్ధమవుతుందో అప్పుడు పరమాత్మ తత్వానికి అర్హతగా పొందుతుంది. అది ఇప్పుడు ఎందుకు మనం ఇటుకు వచ్చినాము అన్నట్లయితే, మనకు వ్యవహారం మీద విడిచిపెట్టి వచ్చే బుద్ధి వచ్చింది కాబట్టి ఇటుకు వచ్చినాము. వ్యవహారం బుద్ధి ఉంటే ఇటు ఎవరైనా వస్తారా? ఏం పర్వాలేదంటే మాకు పని ఉండప్ప అని చెప్తారా లేదా? వాళ్ళకి పని ముఖ్యం కానీ భగవంతుని స్వరూపం ముఖ్యం కాదు. ఇప్పుడు అట్లుంటుంది దీని కథ. ఎవరికైతే ఆ సంస్కారం ఉంటుందో వాళ్ళు వచ్చే. ఎందుకు? ఇది సత్యము, అది సెకండరీ. అది మన వ్యవహారం అనేది సెకండరీ చేసుకోవాలి. మనం చేసాము దాన్ని మెయిన్ చేసుకుంటాం. వ్యవహారం సత్యము, పరమాత్మ పక్కన ఉంటాడు అని పెట్టుకుంటాం. చూడండి, దాని నుంచి దీనికి తాస్కారం అందరికీ. ఈ ఉపనిషత్తు హరణెందరే అమృతను. ఈ ఉపనిషత్తులో హరుడంటే మృత స్వరూపం లేదు, అంటే చనిపోయేటువంటి రూపం లేనివాడు, అక్షరను నాశనం లేనటువంటి వాడు, పరమేశ్వరను అంతటినీ కాపాడేవాడు. ಆಗಿರುವನೆಂದೇ స్పష్టವಾಗಿ తెలిసిదే. ఏమాత్రం సంశయం లేకుండా క్లిస్టల్ క్లియర్ అంటారు అనమాట దాన్ని. ఎట్లయితే నీళ్ళలో మన ముఖం కనబడిందంటే స్వచ్ఛమైన నీరు అంటాం. చూడండి, నీళ్ళు ఉంటాయని కలిసి ఉంటే ముఖం కానరాదు. అట్లా క్లియర్గా దీంట్లో చెప్పబడింది అనమాట. ఈతను క్షరగల అపేక్షేంద్ర మాత్రం అక్షరం అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఉదాహరణకి చేసుకోండి. ఆయన గురించి ఈయన ఎట్లుండాలంటే ఏం చెప్తారు మీరు? వాళ్ళిద్దరిని చూపించి, ఈయన లా ఉండాడు అంటారు, ఆయన సన్నగుండారు అంటున్నారు. ఎట్లా కనిపెడతారు మీరు? ఇద్దరు చూపిస్తే కనిపెడతారు. ఆయన్ని చూపిలే, ఎవరిని చూపిలే. ఈయన ఎట్లుండాలంటే ఏం చెప్తారు మీరు?
లావు అని చెప్తారా? చెప్పాక రాదు. అట్లా పక్కన సన్నం చూస్తే ఈయన లావడం చెప్పాక వస్తుంది. అట్లా భగవంతుని కూడా ఎందుకు అక్షరుడు అనిపించినారంటే ఈ నాశనం అయ్యేది ఒకటి ఉంది కాబట్టి అతడు నాశనం కాదు అని చెప్పాక సాపేక్షికంగా అక్షరుడు అన్నారు అంతే. అది కూడా ఆయన పేరేం కాదు, అది ఈ సాపేక్షికంగా నశించేదాన్ని బట్టి అతడు నశించేవాడు కాదు అని శాస్త్రం చెప్తుంది. సిద్ధానే ಹಾಗೆಯೇ మత్యవాదవుల దృష్టిಯಿಂದ అమృతం సిద్ధానే మేమంతా చనిపోయేవాళ్ళం అప్ప అంటారు చూడండి వీళ్ళందరూ. వీళ్ళ దృష్టితో ఆయన చనిపోయేవాడు కాదు అంతే. ఆయన చనిపోయేవాడు కాదు అని చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చెప్పినారు మీరు అంటే చనిపోయే వాళ్ళు ఉంటారు కదా పక్కన, మేమంతా చనిపోతాము అంటున్నారు, ఆయన చనిపోయాడు కాదప్ప అని సాపేక్షికంగా అది కూడా ఆ విధంగా చెప్తుంది. ಮತ್ತು ఈశ్వరవాదవుల దృష్టిಯಿಂದ ఈశ్వరుని సిద్ధానే అందరినీ కాపాడుతాడు కాబట్టి ఈశ్వరుడు అనిపించినాడు అంతే. ఇట్లా సాపేక్షికంగా ఆయనకి పేర్లు వచ్చినాయి కానీ నిజంగా పరమాత్మకు పేరు పెట్టేకే లేదు. దానికి నామరూపరహితము, రూపము లేదు, పేరు లేదు. ఏం పేరు పెట్టుకుంటారు మీరు దానికి? అయితే బోధ చేసేదానికి ఏదో పేరు పెట్టాలి శాస్త్రం, దానికి పరమాత్మ అని పేరు పెట్టింది అంతే. మిగతావన్నీ కూడా సాపేక్షంగా వచ్చిన పేర్లు అవన్నీ. గౌణరాధంగా పరమేశ్వరుని సిద్ధానే. ఈ గౌణులు అంటే వీళ్ళందరూ ఇప్పుడు చెప్తాం కదా, ఈ జీవుల అందరిని సాగుతాడు కాబట్టి ఆయన ఈశ్వరుడు అన్నాడు. ఆయనకు కూడా ఇతను సాకేవాడు కూడా అతడే ఈశ్వరుని కూడా. ఆ గౌణ దృష్టి అంటే వాళ్ళు నిజంగా ఉండేవాళ్ళు కాదు, ఉన్నట్లు కనపడే వాళ్ళ దృష్టి ద్వారా ఆయన్ని పరమేశ్వరుడు అని పేరు పెట్టినారు. ಹೀಗೆ ಈಶ್ವರ ಹರಾದಿ ಶಬ್ದಗಳೆಲ್ಲವೂ ಪರಬ್ರಹ್ಮದಲ್ಲಿ ಸಾಪೇಕ್ಷಕವಾಗಿಯೇ ಬಳಸಲ್ಪಟ್ಟಿವೆ. హరుడన్న, పరమాత్ముడన్న, అక్షరుడన్న ఇవన్నీ పేర్లు వచ్చినాయే వ్యవహార దృష్టితో సాపేక్షకంగా ఈ పేర్లు పెట్టినారే కానీ నిజంగా పరమాత్మకు పేర్లు ఉండేదానికి అవకాశం లేదు. ఎప్పుడు పరమాత్మకు పేర్లు లేవు, రూపం లేవంటే లేదంటే బాయ్ కదా. రూపం లేనివన్నీ పేరు లేనివన్నీ అందు గురించి ఎందుకు చెప్పాలాపా? రూపము పేరుంటే ఉండాడు అంటాంటివి, రూపము పేరు లేకపోతే ఉండాడని ఎందుకు చెప్పాలి? గురించి అంతటి ఎందుకు చెప్ప మాట్లాడాలా? ఆయనకు కూడా రాదు, మనకి శూన్యం అనే పదం కూడా రాదు ఇక్కడ. కారణం ఏమంటే పరమాత్మ లేడు అని చెప్పాల్సి వస్తే కూడా ఆ పరమాత్మ జ్ఞానంతోనే చెప్పాలా. భగవంతుడు లేడు అని చెప్పాల్సి వస్తే ఆ భగవంతుని ఆజ్ఞతోనే చెప్పాల్సిందే కానీ నువ్వు నేను చెప్పేయలేదు దానికి. ఎందుకంటే మనమందరం అతనిలో వాళ్ళమే. వీళ్ళనొచ్చు నేను చెప్తాను కదా భగవంతుడు లేడు అని. భగవంతుడు లేడు అని చెప్పాల్సి వస్తే ఏ ఆధారంతో చెప్పినావు నువ్వు? నేను మనస్సుతో చెప్పినాను అంటాడు అనుకో, లేదా బుద్ధితో చెప్పినాను అంటాడు, లేదా అహంకారంతో చెప్పినాను అనుకో. ఈ బుద్ధి, మనస్సు, అహంకారం అనేది స్వతంత్రంగా ఉండాయా? ఇవి కూడా ఆ పరమాత్మ ఉనికితోనే ఉన్నాయి కాబట్టి ఆ పరమాత్మే చెప్పాల్సి వస్తుంది ఎప్పుడు చెప్పినా కూడా. అందుకోసమే జిజ్ఞాసులు చాలా శ్రద్ధగా ఉండాల. ఏమీ లేదంటే అని సార్ ట్రాక్ అని సార్ ఎవరైనా కానీ అంటారు. ఏం లేదంటే ఏం లేదంతే. ఇప్పుడు మీరు ఆభరణాలు ఎన్ని పేర్లు చెప్పినా కూడా బంగారు వేరే దానికి ఏమైనా పేర్లు పెట్టినారా? మీరు నెక్లెస్ అని పిలిచినప్పుడు బంగారే ఉంది, గొలుసు అని పిలిచినప్పుడు బంగారే ఉంది, గాజులు అని పిలిచినప్పుడు బంగారునే పిలుస్తాడారా, వేరే ఏమన్నా పిలుస్తాడారా? మరి దాన్నే పిలుస్తాడారు. అట్లనే మన స్వరూపాన్నే ప్రపంచమని, ప్రకృతి అని, జగత్ అని, జీవులని పిలుస్తాడారు ఇంతే. అంతే, బంగారు దిక్కుపోవడం లేదు. అదే మూలం దిక్కుపోలే మనము. ఎల్లక్కింత మిగలారి హరణం, ఇవన్నిటికీ అతీతమైనటువంటిది హరుడు పరమాత్మ. ಹಿಂದೆ ತಿಳಿಸಿದಂತೆ ಎಲ್ಲರ ಆತ್ಮನೇ ಎಂಬುದನ್ನು ಮರೆಯಬಾರದು. అందరి స్వరూపం అదే, నీవు నేనే కాదు, అందరి స్వరూపము. పశుపక్ష క్రిమి కీటకాదులు మొదలుకొని అందరికీ ఆ పరమాత్మ స్వరూపం ద్వారానే అవి కనబడతాయి. అందుకోసమే వాణిని కూడా హింసించకూడదు అని చెప్పిండేది. అవి ఏమి చేయకపోయినా కూడా అవి మమ్మల్ని ఎప్పుడైనా ఉత్తరు చేస్తాయి కాబట్టి సంపిస్తే మేలోని మనము. ఇది మన దగ్గర ఉండే లక్షణం. ఏమో శాశ్వతంగా మనం ఈడే ఉంటాము అన్నట్ల. అందుకోసమే ఈ విషయం తెలిస్తే ఎవడు కూడా దేని. అందుకే అహింస పరమో ధర్మ శాస్త్రం మొదలు చెప్పిండే. ఏ ప్రాణిని కూడా హింసించకుండాటే సర్వధర్మం అన్నిటికంటే. అట్టప్పుడు మనం అందరినీ హింసిస్తాము. మాటలతో బాధ పెట్టినా హింసించడమే. అర్థమైనా? ఇతరులని మనము తిడతాం చూడండి, ఇతరులను తిట్టినా, కొట్టినా, చంపినా మనం అంటాం కానీ తిట్టే కొట్టి అనడం లేదు. తిట్టే కొడితే కూడా కాదు. అంతేకాదు మనసులో వాడిని ఇతను చూసి వీడు పనికి రానివాడు అనుకుంటే కూడా హింసేనంట. మనకి లెక్కేసుకోండి ఎంత ఉందో తత్వం అనేది, ఎట్లా ఎంత దూరం పోతుందో. అందుకే ఎవరు కూడా నిష్కారణంగా సత్యకి లేదంట. ప్రతి ఒక్కడు ఒక దుర్మార్గుడు ఉంటాడు అనుకోండి, వాడిని వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. అయితే వీళ్ళు ఏమనుకుంటాంటారు, వీడు ఎప్పుడు సస్తారా అంటారు చూడండి, అంటారు చూడండి. వీళ్ళ అందరి శక్తులు పోయి వాడిని చంపుతాయంట. ఎవడో ఒకటే చంపేది, అది వేరే కథ. అయితే వాడికి చంపే శక్తి లేదంట. మనం అందరము బాధపడి చెప్పినాం చూడండి,
మన శక్తి అంతా ఏకమైపోయి వాడిని చంపుతుందంట. అప్పుడు మనం కూడా దాంట్లో భాగస్తులే కదా. కాబట్టి మనసులో గురించి దురాలోచన రాకూడదు. మనం ధనులైన ఇప్పుడే చెప్పేసేచ్చు, ఏం మిగతా పనిలేదు. ఎప్పుడు ఆ భావం అంతా వచ్చేసిందంటే అదే పరమాత్మ స్వరూపం అంటుంది శాస్త్రం కూడా. అది నీకు వచ్చిందా లేదా నువ్వు చూసుకోవాలి, ఇంకా అంతే, ఎవరిని అడగద్దండి ఇంకా. ఇప్పుడు ఈగ క్షరవెందరే ఏనైనా ఒలగొండిదే, నశించేది అంటాను చూడండి. ఈ నశించే దాంట్లో ఏమేమి కూడుకుంది, ఏమేమి చేకూరుంది, దాంట్లో చేరబడింది అనేది ఇప్పుడు విచారం. ఎంబుదನ್ನು విచారం ಮಾಡೋಣ. వ్యవహార దృష్టిಯಿಂದ క్షరవెందరే కార్య. ఇప్పుడు మన్ను అనేది ఉంది, అది కారణం. కుండ అనేది కార్యం. అది చూడండి, ఇప్పుడు కారణం అనేది మన్ను, కార్యం అనేది కుండ. ఇప్పుడు కుండ అనేది పగిలిపోవచ్చు కదా, పగిలిపోతే మన్ను ఏమన్నా నాశనం అవుతుందే. చూడండి, నాశనము అనే దానికి కార్యాలు అనేటివి ఏవైనా నాశనం అయిపోతాయి, కారణం అనేది నాశనం అయ్యలేదు. కార్యకారణ ప్రక్రియ బోధ సౌకర్యం చెప్తాడు. అట్లా పరమాత్మ కారణము కాదు, ఈ ప్రపంచం అనేది కార్యము కాదు. అర్థమైందే? ఎందుకంటే పరమాత్మ ఒకప్పుడు నశిస్తాడు, ఒకప్పుడు ప్రపంచం అవుతాడనే క్వశ్చన్ లేదు ఇక్కడ. నీకు బోధపడేదానికి కారణం అంటే ఏమి, కార్యం అంటే ఏమని చెప్పేదానికి ఈ విధంగా ఏ కార్యమైనా కావచ్చు, నశించవచ్చు. అది ఇప్పుడు రాయే ఉంది, ఇది స్తంభంగా ఉంది అనుకోండి, పడిపోయినప్పుడు తుండ్లు కావచ్చు, ఇది అప్పుడు స్తంభం అనం దాన్ని అనం కదా. అయితే రాయి అనేది ఉంటుందా లేదా? కాబట్టి క్షరము అంటే ఏమేమవుతాయంటే కార్యం అనేది ఏదన్నా ఉండి నాశనం అవుతుంది. మనమంతా కూడా ఇప్పుడు కార్యంలోనే ఉండం అందరము. ఈ ప్రపంచమే కార్యంలో ఉంది కాబట్టి ప్రపంచం అనేది ఎప్పుడైనా నశించేదే. అయితే జనం ఏమంటారు, మనం సచ్చినే ఉంటుంది అంటుంటారు. ఇది పొరపాటైన విషయం. నీవు చచ్చినాక ప్రపంచం ఉంటుందనే దానికి ఏం ఆధారం ఉంది నీ దగ్గర? పుట్టక ముందు ప్రపంచం ఉంది, తర్వాత ప్రపంచం ఉంటుందంటే ఇది అనుభవమేనా? అనువిరుద్ధము. నీవు ఉండవు, ప్రపంచం ఉంది. నీవు లేవు, ప్రపంచం ఉండవని నీకు ఎట్లా తెలుసు? ఆయన తెలిసిన ఇది అనుభవం అని అంతే. కాబట్టి అక్షరవెందరే కారణ. ఏ కార్యానికైనా ఒక కారణం అనేది ఉంటుంది వ్యవహారంలో. అవ్యక్తవు, ఈ కారణం అనేది కనపడలేదు, కారణం అనేది కనపడదు. ఇప్పుడు ఇదన్నా మీకు అర్థమైందా? కారణం కనపడదు, కార్యం కనపడుతుందని అర్థమవుతుందే. కారణము కనపడలేదు, కార్యము కనపడుతుంది. ఇప్పుడు స్తంభం అన్నప్పుడు రాయి కనపడిందే, మీకు కార్యం కనపడిందే? కార్యం కనపడింది, కారణం లేకుండా పోలే. అది అవ్యక్తం అంటే దాన్ని ఎవడు పట్టించుకోరు. నెక్లెస్ అన్నప్పుడు నెక్లెస్ చూస్తారు కానీ బంగారం దాన్ని అవ్యక్తం అనేది అంతే. దాని ద్వారానే ఇది వ్యక్తమయ్యేది. అవ్యక్తం నుంచే వ్యక్తం రావాలి కానీ వ్యక్తం స్వతంత్రంగా లేదు. అయినా మనకు పరమాత్మ నుంచే ఇది వచ్చినప్పటికీ కూడా పరమాత్మ కానరాకుండా ఉన్నాడు. పరమాత్మ ద్వారా వ్యక్తమయ్యేదాన్ని సత్యమని కార్యాన్ని నమ్మినాం మనం. హరనాథరో, అయితే భగవంతుడు పరమాత్మ ఏమవుతాడు? అక్షరాత్ పరతర పరహ ఎంతంతే. ಈ ಕಾರ್ಯ ಕಾರಣ ವ್ಯಕ್ತ ಅವ್ಯಕ್ತ ಸ್ವಭಾವಗಳನ್ನೇ ಮೀರಿದ పరబ్రహ్మనాగిరుతానే. ఇప్పుడు రాయి అనేది కారణము, స్తంభం అనేది కార్యం అనుకోండి. ఈ రాయి అనే కారణం కూడా పరమాత్మకు లోపడే ఉంది. అంటే కార్యకారణాలు రెండు కూడా వ్యక్తము కనపడేది అవ్యక్తము ఆ రెండు లోపడే ఉన్నాయి ఆయనకి. అయితే ఆయన ఈ రెండింటికి కూడా అతీతంగా ఉన్నాడు. అది రావాలి. అందుకే వ్యవహార సత్యము పారమార్థిక సత్యం అనేది దీన్నే. వ్యవహార సత్యంలో ఈ రెండు ఉంటాయి, రాయి సత్యము, స్తంభము. అయితే పరమాత్మ ఈ రెండిటికి, ఈ కారణానికి ఆయన ఆధారం, కార్యానికి ఆయన ఆధారం, ఈ రెండిటికి అతీతమైనవాడు. కారణము లేకుండా పోవచ్చు, కార్యము లేకుండా పోవచ్చు, తాను మాత్రం ఉంటాడు. ఇది వ్యక్తావ్యక్తలకు అతీతుడు అన్నప్పుడు ఈ వ్యవహార సత్యత్వానికి దానికి కూడా అతీతుడే. పిగిలాటంటే ఇక్కడే విచారం చేయండి, ఇప్పుడే నష్టమేం లేదు కొంత. ఇప్పుడు మీకు చెప్పినట్లే ఇప్పుడు ఎప్పుడైతే ఇది పుస్తకము అంటేనే మీకేం కనపడింది? పుస్తకం కనపడింది. అయితే దీంట్లో ఉండేటువంటి కాగితాలే కదా కనపడతానే కూడా మనకి ఎట్లుంది? పుస్తకమే కనపడుతుంది. అట్లా ప్రపంచం కనపడినా కూడా పరమాత్మ అవ్యక్తంగానే ఉన్నాడు. ఆ వ్యక్తమైన దాన్ని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. వ్యక్తానికి ఆధారం ఉండాలి, పుస్తకానికి ఆధారమే ఉండాలి. కాగితాలు ఉంటే అయినా మరిచినామా లేదా? అట్లా ఇక్కడ కూడా మనం అందరం మరిచినాం, పరమాత్మను మరిచినాం. ఆ పరమాత్మ ఉనికిమే లేదు. ఆదరింద భగవద్గీతಯಲ್ಲಿ వివరిస్తారంతే. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పినారు. ఏమని? క్షేత్రవెనిసిద తత్వగలు. క్షేత్రం అంటారు కూడా. క్షేత్రం అంటే ఏంటంటే చెప్పినారు, మహాభూతాన్ని అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాన్ని దశైకంచ పంచజేంద్రియ ఇచ్ఛాదే సుఖం సంఘాతం ఏ తక్షేత్రం అన్నారు. ఇదంతా క్షేత్రమే అంటే నశించేది. ఇంకేం మిగులుతుంది దీంట్లో?
దీన్ని తెలుసుకునేవాడు ఎవడు ఉన్నాడో వాడిని క్షేత్రజ్ఞుడు అన్నారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకునేవాడిని క్షేత్రజ్ఞుడు అన్నారు. అయితే పరమాత్మ క్షేత్రానికి క్షేత్రజ్ఞానికి కూడా అవతలోడు. ఇప్పుడు మనకు అన్ని తెలుసు, ఇవన్నీ ఈ పంచభూతాలు ఇదంతా నీకు తెలుసు, నీవు క్షేత్రజ్ఞ. అయితే వీడికి కూడా అతీతమైన వాడు పరమాత్మ. అందుకే క్షేత్ర యోజ్ఞానం మొత్తం మమ అని చెప్తాడు. ఈ రెండింటినీ ఎవడైతే వాడు పరమాత్మ స్వరూపుడైతాడు. వీటికే నిలబడకూడదు. ఇది క్షేత్రము, నేను క్షేత్రాన్ని తెలుసుకుంటానంటే ఇటు కాదు. ఈ రెండింటికి అతీతమైన తెలుసుకుంటే అప్పుడు మనం ఆత్మస్వరూపులయ్యేదానికి అవకాశం ఉంది. ఆగు పరాప్రకృతి సర్వ జీవాత్మను ఎల్లవూ కూడియే ఇల్ల చర. ఎందుకంటే ఈ జీవుడు కూడా పరాప్రకృతి అంటారు, చరము అక్షరం అంటే. ఎందుకంటే ఈ జీవుడు ఎప్పుడు తెస్తాడప్ప అంటే ఆత్మజ్ఞానం అయ్యే వరకు ఈడు ఉంటాడు. చూడండి, అపరా ప్రకృతి అంటే, అపరా ప్రకృతి అంటే ఇప్పుడే నశిస్తుంది, దేహం పుడుతుంది, దేహం నశిస్తుంది. అయితే జీవుడు నశిస్తాడా? వీడు పాపునేది ఎందుకంగా బతకాలి కదా. ఎంతవరకు పోతాడు వీడంటే చివర కల్పక్షయం అంటే ఆ బ్రహ్మకల్పం ముగిసేది అప్పుడు చేస్తాడు వీడు. దీనికి పరా ప్రకృతి అంటారు వీడిని. ఎవరిని? ఈ జీవుణ్ణి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి అతీతమైన వాడు పరమాత్మ. అదే అక్షరాన్ని చాలా దినాలు అనుమానం ఉండే, మాకు కూడా అట్లే ఉండే. నశించినవాడు కాదంటాడు భగవంతుడు, నశించేవాడు కాదు కదా. మళ్ళా ఈ ఎత్తు కలిపినారప్ప అని తెలిసింది, తర్వాత తెలిసింది అనమాట. దాంట్లో రాసినాడు ఈ అక్షరుడు అనేవాడు కూడా ఎంతవరకు ఉంటాడప్ప అన్నట్లయితే బ్రహ్మకల్పం అయ్యే వరకు ఉంటాడు వీడు. ఆత్మజ్ఞానం అయితే ఈ అక్షరుడు వెళ్ళిపోతాడు. ఆత్మజ్ఞానం అయితే నేను జీవుడు కాదంటాడు చూడండి, ఇప్పుడే వెళ్ళిపోతాడు వాడు. అంతవరకు బ్రహ్మకల్పం వరకు ఉండడు, పరబ్రహ్మలో కలిసిపోతాడు. అంతే. అదే మరి ఇప్పుడు ఎప్పుడైనా పరబ్రహ్మ వీళ్ళిద్దరికి అవతలే ఉన్నాడు కదా. కొంతమందికి అనుమానం వస్తుంది, అపరా ప్రకృతి అంటే తక్కువది, నశించేది, పరా ప్రకృతి అంటే శ్రేష్టమైంది అని చెప్తాడు భగవంతుడు. దాంట్లో ఉంటే కూడా కుదరదంటాడు. పరా అపరా ప్రకృతుల రెండు కూడా అంతర్గతము. నేనే పరతర పరం అంటాడు. ఈ అన్నిటి కూడా పరమైన నేను అని భగవంతుడు. ಪ್ರಮಾತೃ ಕರ್ತೃತ್ವ ಭೋಕ್ತ ಎಂದು ಮುಂತಾಗಿ ಕ್ಷರಿಸಿಕೊಳ್ಳುವ ಜೀವಾತ್ಮನು ಕ್ಷರದಲ್ಲೇ అడకవాగి ಬಿಟ್ಟುತ್ತಾನೆ. వీడు కూడా, ఈ జీవుడు అనేవాడు కూడా ఈ నశించిపోయే దాంట్లోనే ఉంటాడు. వీడు జీవుడు అని ఎప్పుడు వచ్చింది దీనికి పేరు? దేహాన్ని బయట పేరు వచ్చినది, దేహం నశిస్తుంది కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా వీడు కూడా నశించేవాడే, స్వతంత్రము ఉండేవాడు కాదు అని తెలిసిపోతుంది అనమాట. ಇದನ್ನು ಚೆನ್ನಾಗಿ ಅನುಸಂಧಾನ ಮಾಡಿದಲ್ಲಿ బాగా పొందించుకోవాలి. దీన్ని మనం పొందించుకోవడం లేదు. చెప్తారు వ్యవహారంలో దేహం వేరే నేను వేరే అని అంటారు కరెక్ట్గానే. ఎందుకంటే దేహం నాకు తెలియబడుతుంది కాబట్టి దేహం వేరే, దాన్ని తెలుసుకుంటాను కాబట్టి నేను వేరే, కాబట్టి ఇంద్రియాలు వేరే, నేను వేరే అని అంటాడు. అంతా ఇదంతా బాగానే ఉంది. అయితే ప్రశ్న వేసినప్పుడు ఏం చెప్తాడప్ప అంటే దేహమే నేను అంటాడు. మళ్ళా ఎవరు నడిచిపోయింది అంటే నేనే అంటాడు. ఎవరు చూసిండేదంటే నేనే అంటాడు. ఇంద్రియాలు చూసినాయి, కాళ్ళు నడిచినాయి, వీడేమంటాడు నేనే అంటాడు. అంటే ఇంతవరకు ఏ వేరుగా ఉన్నో అవి మళ్ళా నేనే అని తగిలించుకుంటాడు. ఈ వివేకం కావాలా, వీటి నుంచి విడుదల పొందే వివేకం కావాలా. ఇవి నా పనిముట్లే, ఇవి నాకు పనికొచ్చే సాధనాలే కానీ నేను ఇవి కాదు అనే జ్ఞానం బాగా ఉండాలి. ఎవడైతే అట్లా వేరు చేసుకుంటాడో వాడు త్వరగా మోక్షాన్ని పొందుతాడు అని శాస్త్రం చెప్పిండేది. ఆ సూక్ష్మత్వం రావాలంటే ఇక్కడ నేను నాదనేది పోయి ఉండాలి మనకి. ఈ నేను నాదనేది సాధనలో వెళ్ళిపోయిండాలా. వెళ్ళిపోతే శ్రవణం చేసినప్పుడు నీకు సులభంగా అర్థమవుతుంది. అయితే నేను నాదని పెట్టుకొని ఇన్నామనుకోండి, ఇప్పుడు దెబ్బ తగులుతుంది. ఇప్పుడు దానికి చెప్తుంది ఎట్లా అంటే, ఈ వేదాంతం వినేటప్పుడు కూడా 2 చీమలు ఉన్నాయంట. ఆ 2 చీమలు విడిపోయినారు ఎట్లో. ఒకటేమో చక్కెర కొండకు పోయింది, చక్కెర తింటాంది. అది ఇంకోటి ఉప్పు కొండకు పోయింది, ఉప్పు తింటాంది. ఇద్దరు నాడు ఎట్లా కలిసినారు పొరపాటున. ఏం రా నువ్వు ఇంత లావైనావు అంటే, ఏం నువ్వు ఇంత సన్నగైనావు అంటే, నేను చక్కెర తిని లావైనాను అని అదేనింది. నేను ఉప్పు తిని సన్నగైనానప్పా నిన్ను. అయ్యో ఇట్లా సన్నగైతే ఎట్లప్పా, రా మా ఇంటికి రా, మా ఇంట్లో వండి చక్కెర తిందాము, ఇద్దరు లావు అవుతాము అన్నాడు. సరే వీడికి చక్కెర ఎప్పుడు చూడలే వీడు. ఎవడు? ఈ ఉప్పు తినేవాడు. ఎప్పుడు ఉప్పు తినే అలవాటు దీనికి. అయితే వాడేమో చక్కెర అంటున్నాడు కాబట్టి అది ఉందో లేదో అని చెప్పి వీడు ఉప్పురాయి నోట్లో పెట్టుకొని పోయినాడు. చక్కెర తినమన్నాడు. తిన్నాక ఎట్లెట్లుంది అన్నట. ఏమి ఇది ఉప్పుగానే ఉంది అన్నట్టు వాడు. వానికి అనుమానం వచ్చింది. వాడు ఎప్పుడు ఉప్పు తిన్నాడు కాదు కదా, ఎప్పుడు చక్కెర తిన్నాడు. ఎందుకురా ఈయనకి బుద్ధి పుట్టింది అనుకొని, సరే నీవు చక్కెర తినేటప్పుడు నీ నోట్లో ఏమైనా పెట్టుకొని తింటివా లేకపోతే లేదా అని అడిగినట్టు. నాకు కొంత అనుమానం వచ్చిండే, చక్కెర ఎట్టుంటుందో నాది తింటానంట. మరి ఉప్పు చక్కెర కలుపుకొని తింటే ఉప్పు కానీ రాకుండా చక్కెర ఎట్లా కనపడుతుందప్ప. అట్లా మన బుద్ధి కూడా ఎట్లుందంటే, నేను దేహం అని పెట్టుకుంటారు,
పరమాత్మ అని చెప్పితే ఈ బుద్ధి పెట్టుకున్నానికి పరమాత్మ ఎట్లా అర్థమవుతాడప్ప? మొదటి దీన్ని తీసేసేయాలా, దీన్ని తీసేసేవాళ్ళు క్లీన్. అంతేకాదు వేరే చోట్ల విన్నారు, మీకు చెప్పినారు జీవుడు మీరు అని చెప్పినారు అనుకోండి, దాన్ని కూడా తీసేయమంటుంది ఇక్కడ శాస్త్రం. ఎందుకంటే కలబెరిగ్గా అయిన కూడా ఎప్పుడే కానీ క్లియర్గా ఉండాలా. ఎందుకంటే ఆడ పెట్టింది దీని వచ్చి మనం ఎప్పటికీ కూడా వెళ్ళలేదప్ప, మనం ఎప్పుడు జీవులే అని చెప్పి నేను చెప్పింటాను అనుకోండి ఆ వేదాంతంలో. ఈడొచ్చి మీరు ఎప్పుడు పరమాత్మ స్వరూపులు అంటే ఎట్లా పొందుతుంది? అది నాటకపోయింటుంది అది మనసులో. కాబట్టి మన మనసులో అంతా తీసేయాల, తీసేసి ఇప్పుడు అనుభవం చెప్తాడు చూడు దీనికి పొందు అట్లా. కాబట్టి మనమంతా దేహాత్మ బుద్ధి పెట్టుకొని ఎంతకాలం పరమాత్మ గురించి వింటే ఏమవుతుంది చెప్పండి? ఆ సీమగతే మనకు కూడా పట్టేది. ఉప్పు పెట్టుకొని చక్కెర తింటే ఉప్పుగానే ఉంటుంది. అట్లా మనం కూడా పరమాత్మ విచారం వింటే కూడా మనకి జీవత్మ బుద్ధే ఉంటుంది. అట్లుండద్దండి, అది దానికి శాస్త్రం చెప్పేదన్నమాట. ఇట్లా బాగుంది కథ, బాగుంది కథ, బాగుంది కథ. మరి చెప్పాలి కదా, సరే పొందాలి కథలు, ఏటేటో చెప్పకూడదు. అనుభవానికి పొందేటట్టు చెప్తేనే దాని ప్రయోజనం ఎవరికైనా కానీ. అందుకే వేదాంతంలో వాళ్ళని గురించి వీళ్ళ గురించి వర్ణన చేయరు ఎప్పుడు కూడా. మిగతా పురాణాల్లో వర్ణన చేస్తారు బాగా కథకి. అందు చాలా మంది కూడా మీరు ఉదాహరణ చూసినారో లేని మీద ఎవరైనా పురాణం చెప్పేవాళ్ళు వేదాంతం చెప్పేది లేదు, కథ బాగా చెప్తారు. శ్రీ మహావిష్ణువు అంటే 4 భుజాలు కలిగిన వాడు అని, మళ్ళా వాడు అని దాని గురించే ముక్కాలకి ఎగరగొడతారు. లాస్ట్కి 10 నిమిషాల్లో ముగిచ్చి పదాన్ని అంటారు అంతే. జనానికి అది సంతోషం. కారణమేమి? సహకారాన్ని ఆశ్రయించి మనం బతుకుతాం. వాళ్ళు కూడా దాన్నే చెప్తారు. దాన్ని వినడానికి మనకు కూడా ఆనందమే. అయితే దాన్ని వింటే ఆనందం కలగచ్చు కానీ అది నిలిచేది కాదు, అది అశాశ్వతమైంది నిలిచేది కాదనమాట. అందువలన సత్యమైన దాన్ని గుర్తించాలన్నప్పుడు సత్యాన్ని చెప్పేది రావాలా. అది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్తా అంటే పుణ్యానికే తనలాడుతున్నారు కానీ స్వరూపానికి ఎవరైనా తనలాడుతున్నారా? వీడే చెప్పినారు పుణ్య పాపాలకు పై పోవాలని చెప్పినారు. పుణ్యము నీకు అవసరం లేదు, పాపము ఎందుకంటే నీ స్వరూపం అటువంటిది. పుణ్యాన్ని అంటించుకుంటే లేదు, పాపాన్ని అంటించుకుంటే లేదు. అటువంటిది దాన్ని తెలుసుకునేటప్పుడు అంటించుకుంటామంటే వాళ్ళ కర్మ. బట్టి ಹೇಗೆ ಕನಸನ್ನು ಕಾಣುವಾಗ దానికి ఇంకా ఒకటి ఉదాహరణ. స్వప్నాన్ని మీరు చూసేటప్పుడు కనసిన ప్రమాతో కనసంబదరల్లియే సేరిబిట్టిద్దానో. ఇప్పుడు చూసినటువంటి ఆ స్వప్నంలో ఉండేటువంటి జీవుడు లేదా వాడిని ప్రమాతృ అంటుంది శాస్త్రంలో. ఉన్నే దాన్ని తీసేసేయండి, జీవుడే పెట్టుకోండి. స్వప్నంలోని జీవుడు ఆ స్వప్నం అనేది పోయినాక ఉంటాడా, దాంతో పాటే పోతాడా? స్వప్నాన్ని చూసినా అంటాడు కదా, నేను స్వప్నంలో పోయినప్పుడు నేను కలెక్టర్ ఉంటే కారులో తిరిగితే అంటాడు చూడండి. మెలకు వచ్చినాక ఆ స్వప్నం కారులో తిరిగినవాడు వాడు ఉంటాడా పోతాడా అని. జీవుడు ఎవడుంటాడు? జీవుడు అనే పేరుందే, బంగారులని ఉంది అనుకో, ఉందనుకో. స్వప్నాన్ని నువ్వు చూసినావా? అవునా కదా? కారులో తిరిగిండే జీవుడు మెలకులో ఉండాడా అని అడుగుతాంటే మేము. ఎందుకని వాడు ఉండింటే ఎందుకు కనపడ్డునే అది రావాలా. స్వప్నంతో వచ్చినాడు స్వప్నంతో పోతాడు, మెలకుతో వచ్చినాడు మెలకుతోనే పోతాడు. అట్లా ఎవడెవడు చేసిండే దాని వ్యవహారం ఎట్లుంటుందో దాంతోనే పోతుందనే జ్ఞానం రావాలి మనకి. అట్లా కాకుండా మనం ఏమంటాము, స్వప్నంలో చేసినప్పుడు నేనుంటి, నిద్రలో పోయినప్పుడు నేనుంటి, మెలకులో కూడా నేనుంటే మాట్లాడుతుంటారు వీళ్ళంతా. అర్థం తెలియదు వాళ్ళకి, అంతే. తెలిసింటే ఆ మాట మాట్లాడరు, తెలియదు పాపం. ఎందుకంటే విచారం ఎప్పుడు జరగలేదు వాళ్ళకి. ఇట్లాది వాళ్ళు వినిండేదంతా కూడా ఆ స్వప్నంలో అంతా సూక్ష్మమైన మనస్సు అదంతా పనిచేసింటింది చెప్పిడిచి పెడతారు. అర్థమైన సూక్ష్మమైన మనస్సు అనేది స్వతంత్రంగా ఉండేదానికి దానికి అధికారం ఉందే. ఒకవేళ అట్లుందనుకోండి, మేము కారులో తిరుగుతున్నాము, బంగాల్లో ఉన్నాము, మంచి భోజనాలు తింటాము, ఊహించుకోండి, ఏం నొప్పి. మీ మనసు ఉంది కదా మీ దగ్గర, ఏ మనస్సు అయితే ఆడు ఉందో అది ఈడు ఉంది కదా, ఊహించుకొని అట్లే బతకండి. సాధ్యమా మరి? అందుకే ఈ వ్యవహారం అంతా కూడా వేదాంతాల్లో ముముక్షులు ఎక్కడ పక్కకు పోయినారంటే ఈ అనుభవాన్ని చెప్పుకోకున్నప్పుడు పక్కకు పోయింది. ఇది అనుభవాన్ని చెప్పింది శాస్త్రం, చెప్పకుండా పోలేదు ఉపనిషత్తులో. ఇప్పుడు మీరు కాదు, నేను కాదు. ఇప్పుడు ఆ ప్రజాపతి ఇంద్రునికి చెప్పినాడు. ఇంద్రుడు అంటే ఎవడు? సామాన్యమైన మానవుడా? ఎన్ని అశ్వమేధాగాలు చేసి దేవతలకు రాజు కావాలనేది ఎంత పుణ్యం చేసిండు అలా. వాడు కూడా ఇదే శాస్త్రమే విన్నాడు. తర్వాత ఆ మైత్రేయి యాజ్ఞవల్కుని భార్య, ఆమె కూడా విన్నాడు. రాజు కూడా ఇదే విన్నాడు. ఏది ఈ ఉపనిషత్తు మనం ఇప్పుడు చెప్తాడమే, జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటి మాత్రమే చెప్పిండే దానికి బోధ.
యాజ్ఞవల్క్యునికి జనక మహారాజుకి ఒక దినం బాగా తిని నిద్రపోయినాడు. బాగా తిన్నాడు, నిద్రపోయినాక స్వప్నం వచ్చింది ఒకటి. ఆ స్వప్నం ఎట్టుందంటే భయంకరంగా ఉంది. 12 ఏళ్ళు క్షామము, యాడే గాని ఆహారం దొరికేదట్లేదు, నీళ్లు దొరికేదట్లేదు, అటువంటి క్షామము. దాంట్లో ఎట్లున్నాడు ఆయన? ఈ చండాలుగా పుట్టినాడు ఆయన ఆ స్వప్నంలో. ఎవరు? జనక మహారాజు. తిని ఆహారానికి ఎదుగులాడుతా అంటే ఎవరో ఆమె ఇంత పిండి పెట్టింది, అన్నం కాదు పిండి. అయితే ఇతడేం చేసినాడు, ఆ పిండిని నీళ్ళలో కలుపుకొని తాగాలని ఆ నీళ్ళ దగ్గర పెట్టినాడు. ఆ చేతులు కడుక్కునేటప్పుడు ఆ పశువు కుక్క ఏందో వచ్చి దాన్ని కొట్టేసింది, నీళ్ళ లేకపోయింది. మనవనికి మెలకు వచ్చింది. ఇప్పుడు అతనికి ఏమంటే మనం స్వప్నం అని ఇడిచిపెడతాం కదా, ఆయన ఇడిచిపెట్టలేదు అట్లా. ఆడే మనకి ఆయనకి ఉండే భేదం. అప్పుడు నేను ఇప్పుడు మంచంలో కూర్చోండి ఆ స్వప్నంలోని చండాలుడా అని గురువులందరినీ పిలిపించినాడు. ఆయనకు 100 మంది గురువులు ఉన్నారు, ఒకరిద్దరు కాదు, మనకట్లా 100 మంది గురువులు పెట్టుకున్నాడు. వచ్చినారు, అందరూ విచారిస్తా అంటే అందరూ చెప్పినారు. ఏం చెప్పినారు? స్వప్నం అనేదంతా అసత్యము, దాని గురించి నువ్వేం ఆలోచన చేయొద్దు. ఇప్పుడు జనక మహారాజు గారు చూడు ఆభరణాలు ధరించి ఇదే నీ సత్యము అని చెప్పినారు. ఆయన ఏమంటాడు? అవునా, మీరేం చెప్పినా సరే, నేను అనిపించినాడు, నేను నాకు ఉంది కదా కథ అంటాడు ఆయన. కష్టాలు అనుభవించినాడు అనిపించినాడు. ఇట్లా అందరూ తనలాడుతున్నారు. ఎవరికి చెప్పేకి రాలే, ఆయన నమ్మకంలే, ఎవరు చెప్పింది నమ్మకంలే. అప్పుడు అష్టావక్రుడు వచ్చేస్తాడు. వచ్చి ఆయన అడుగుతాడు, స్వప్నంలో ఉండే జీవుడు నేనా చండాలుడా చక్రవర్తి అంటే? అప్పుడు చెప్తాడు ఆయన, స్వప్నంలో ఉన్న చండాలుడు నువ్వు కాదు, ఈ కూర్చుండా చూడు, ఈ జనకవర్తి నువ్వు కాదు, పరమాత్మ స్వరూపుడు అని చెప్తాడు. చూడండి ఎప్పుడు జ్ఞానమైంది? ఈ రెండింటి విచారం చేసినప్పుడు ఆయన జ్ఞానమైంది జనక మహారాజుకి. అప్పటి నుంచి కూడా ఆయన అంతా జ్ఞానం అయిపోయినాడు. వీళ్ళందరినీ జైల్లో పారేసేసినాడు. మీరంతా పనికి మాటలు తిని ఏదేందో చెప్పేవాళ్ళని పారేసినాడు. అట్లా ఎందుకు అనుభవం చెప్పుకోకుండా చెప్తే ఎవడైతే ఒప్పుకుంటాడా? కాబట్టి మనం కూడా దీన్ని విచారం చేయాలన్నమాట. స్వప్నంలో ఉండే చండాలుడు నువ్వు కాదు, జాగ్రత్తలో ఉండే ఇది నువ్వు మనం కాదు, మన స్వరం పరమాత్మ. మరి ఇవన్నీ కలిగినాయి కదా అంటే ఇవన్నీ వికల్పాలు, ఉన్నట్లు కనపడతాయి కానీ ఉండేవి కాదు అని. ఇప్పుడు మెలకులో ఇదంతా దేహం ఉందంటారు, స్వప్నంలో ఈ దేహం ఉందా అంటే లేదు అంటారు. స్వప్న దేహం ఇప్పుడు ఉందా అంటే మరి యాద సత్యం అని మీరు అనుకున్నారు. ఈ రెండు మనం కాదు కాబట్టి మనం దాంట్లో లేము. రెండు కాదు, అసలు లేనే లేవు. సరిపోయినట్లే. ఇంకా రెండు కాదంటే ఇంకేంది ఉంటుంది? మిగిలిది ఏదైనా ఉంటే కదా పరమాత్మ స్వరూపమే ఉండేది. అట్లా మనం అందరం కూడా ఆ విధంగా విచారం చేసుకునేది రావాల. ఇంకా మనకు అంతటి రాకపోవచ్చు, దాంట్లో నిలబడకపోవచ్చు, దాంట్లో ఏం బాధపడద్దండి. అర్థమైనా? ఇప్పుడు సంపాయాలని పోతాం, సావుకార్యం కాలే, మనం సుఖంగా ఉండాలనుకుంటాం, ఎవరికి సుఖమేం లేదు, అయినా ఇచ్చిపెట్టినామా? పోరాడుతున్నాం. చూడండి, అట్లా ఈ పరమాత్మ తత్వాన్ని కూడా మనం పోరాడడం నేర్చుకోవాలా. ఈ జన్మ వచ్చిండేది మానవునికి మాత్రమే అవకాశం ఇది. మరి దీంట్లో దానికి పోరాడుకోకుండా వ్యవహారానికి పోరాడతామంటే ఏం చేస్తారు? ఆ వ్యవహారం సత్యమైంటే పోరాడాల్సిందే, సత్యంగా దానికి పోరాడుకొని ఆయుష్ను పోగొట్టుకుంటాం. మళ్ళీ ఇది రావాలి కదా. అందుకోసమే వచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి. కాబట్టి సంగత్వంలో ఉండాలా. సత్సంగత్వం అంటే ఉంటాయి అన్ని చోట్ల సత్సంగత్వాలేవి. అయితే సత్యాన్ని గురించి చెప్పే సంగతాలు చాలా తక్కువ. వాటిని వీటిని నీవే పరమాత్మ అని చెప్పే సత్యం ఏడుందో చూసుకురాపండి పోయి. పరమాత్మ గురించి అందరూ చెప్తారు, కరెక్టే. అయితే ఆ పరమాత్మ స్వరూపం నీవే అని చెప్పేది వాళ్ళు కావాలా. దానికి అనుభవాన్ని చూపించాలి, ఊరి చెప్పేది కాదు. మళ్ళీ అట్లా అనుభవాన్ని చూపి చెప్పాలంటే శంకరాచార్యులు, గౌడపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు వీళ్ళే చెప్పిండేది అది. అందుకోసమే మనం ఏ వేదాంతం వినాలప్ప అంటే ఆ వేదాంతాన్ని విన్నప్పుడే మనం ధన్యులయ్యేదానికి వీలవుతుంది. లేకపోతే మామూలుగా ఉందంటే ఉన్ని లేప పరమాత్మ ఉంటే ఉంటాడు, మన కర్మ ఇది, పుట్టి సస్థానంలే అంటారు, అంతే. లేదు అదే నీ స్వరూపం అని చెప్పి దానికి కావాల్సినటువంటి అనుభవాలు చూపిస్తే అప్పుడు వాళ్ళు కూడా ధన్యులేదానికి వీలుంది. ఇప్పుడు జనక మహారాజు ఆయనే లేదా? అదేవిధంగా ఇంద్రుడు కూడా ప్రజాపతి చెప్తే, అదేవిధంగా నచికేతుడు, యమధర్మరాజు ఇదే విషయమే మనం మాట్లాడలేదు. వాళ్ళు వరాలు ఏం కోరుకోరు, వాళ్ళు మా నిజ స్వరూపం చెప్పాలని అడుగుతాడు ఆడ. అంతే. సరే, నీవు అనుకున్నట్లు ఇదంతా ఏం కాదు, నీ పరమాత్మ కాబట్టి నేను పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు అని ఆడ అర్థం చేసుకోండి. ఎవరు? నచికేతుడు. ఇట్లా శాస్త్రాలు ఉన్నాయి. అయితే దానిలో వైపు వీళ్ళు పోలే. అటువంటి శాస్త్రాలు చెప్పిన గురువుల దగ్గర వీళ్ళు వినలేదు. ఏ గురువుల దగ్గర విన్నారు అంటే ఎవరైతే జాగ్రత్త మాత్రమే సత్యం అని పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర విన్నాం మనమంతా. అట్లా కాదు, జాగ్రత్త మన అనుభవంలో ఉంది, స్వప్నము మన అనుభవంలో ఉంది, నిద్ర మన అనుభవంలో ఉంది. ఈ మూడింటిని విచారం చేసి ఏది సత్యమైంది అనేది విచారం చేస్తే అప్పుడు సత్యం బయటకు వస్తుంది.
ఇప్పుడు ఇంట్లో ఇటు కూర్చొని సోఫాలు గీఫాలు బ్రహ్మాండంగా వేసినారు అప్ప ఇంట్లోకి వచ్చినాక ఇటు కూర్చొని ఫ్యాన్లు గిన్నెలు ఉండే ఎయిర్ కండిషన్ బ్రహ్మాండంగా ఉందంటే ఇంట్లో పందికొకలు ఉన్నాయి అంతా చూసి చెప్పినట్లయితుందా మీరు? అప్పుడు ఇంట్లంతా చూడాలా, ఈడ చూడాలా, ఆడ చూడాలా, ఆడ చూసి అంతా చూసి వచ్చినాక ఉందా లేదా అట్లా మూడింటిని విచారం చేసి జాగ్రత్తని స్వప్నాన్ని నిద్రను చూసి అప్పుడు జాగ్రత్త సత్యము అయితే సత్యం, సత్యం అయితే దాని అసత్యం అయితే అసత్యం అనండి, నిద్ర పరమాత్మ అంటే పరమాత్మ అనండి. విచారం చేయకనే మీ అందుకు మీరే నిశ్చయం చేసుకుంటే స్వప్నం అసత్యం అన్నారు కదా, స్వప్నం అసత్యమైంది కరెక్టే. మరి అసత్యం అయితే నీకు అనుభవం అనేది ఉందా లేదా? మరి స్వప్న పదార్థాలు అనుభవం ఉందా లేదా? మరి కాబట్టి అనుభవం అనేది ఎప్పటికీ ఉంటుంది, అది రావాలా. అట్లా లేదు ఇక్కడ. అనుభవం అనేది ఎప్పుడు ఉంటుంది. అనుభవమే మన స్వరూపము. పరమాత్మ అన్నా, చైతన్యం అన్నా, బ్రహ్మ అన్నా, దేవుడు అన్నా, ఏమన్నా ఒకటే పదాలు, పర్యాయ పదాలు అంతే. కాబట్టి ಆದರೆ ಇಡೀ ತರರಾಶಿಯನ್ನೇ ತನ್ನ ಚೈತನ್ಯದಿಂದ ಬೆಳಗುತ್ತಾ ఈ మొత్తం అంతంగా ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము ఈ మూడింట కూడా మెలకుని చెప్తాడు. ఇదంతా వచ్చిపోయింది ఇది. అదేవిధంగా నిద్రను కూడా వచ్చిపోయిందని చెప్తాడు. అంటే ఏమి? వీటి మూడింటిని తెలుసుకునేవాడు ఎవడు? ప్రకాశపరుస్తాడన్నా అంటే కనిపెడతాడన్నా లేదా తెలుసుకుంటాడన్నా రెండు పదాలు ఒకటే. ఇప్పుడు లైట్ ఉన్నాడు, మబ్బులో మనం అందరూ కూర్చుండాం అనుకోండి. ఇప్పుడు మనం అందరం ఉండామని మీరు ఎంత కనుక్కుంటారంటే ఏం చెప్తారు? మబ్బులో మనమంతా కూర్చుంటే లైట్ పడింది, అందరూ కనపడినారు. ఇప్పుడు మనం ఏమంటాం? అందరూ కానొచ్చినప్ప అంటారు. అందరూ కానొచ్చినారని ఆధారం ఏమి? లైట్. దాన్ని ఎవరైనా చెప్తారా? దాన్ని ఎవరు చెప్పలేదు. చూడండి, బాగుంది మన వ్యవహారం ఎట్టుందో బాగా గుర్తుపట్టండి ఇప్పుడు కూడా. అయితే అది అన్నిటినీ ప్రకాశపరిచి అదేమైనా వెలుగు తగ్గిందే? తానుగానే ఉంది. వీటి సమాచారం మీరు మాట్లాడేది చెప్తుంది, ఏడ్చేది చెప్తుంది, నవ్వేది చెప్తుంది. లేదా దేంతో తెలుసుకుంటున్నారంటే వీళ్ళు ఏమంటారంటే ఇంద్రియాలతో అంటారు. వీళ్ళు ఇంద్రియాలతో తెలుసుకుంటారు కదా. లైట్ ఆఫ్ చేస్తాంలేండి, వాడు ఏడ్చేది కూర్చుంటే చెప్పమను, చెప్పక సాధ్యమా? అట్లా పరమాత్మ మన స్వరూపం ఎటువంటిదంటే అన్నిటినీ ప్రకాశపరుస్తూ తాను వెలుగుతానే ఉంటుంది, అన్నిటినీ తెలుసుకుంటుంది, తాను తెలివిగానే ఉంటుంది. అది తెలుసుకుంటేది కాదు, అది తెలివే, జ్ఞానమే, అది క్రియలేదు. ఇక్కడ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటాం అనుకోండి, ప్రకాశించేది అనేది మనం క్రియ అనుకుంటాం. సూర్యుడు ప్రకాశిస్తాడు అనేది క్రియ అంటాం కదా. ప్రకాశించేది అంటే ప్రకాశించుట అనేది ఏమి క్రియ కాదు, అది ఏం మరి? అది స్వభావం. వెలుతురు అన్నిటినీ చూపిస్తుందని కాదు, వెలుతురు స్వభావమే అన్నిటి, దానికి మళ్ళీ చూపించే క్రియ లేదు. అట్లా పరమాత్మకు క్రియ లేవు. అంతటినీ ఈ క్షరం అనేదాన్ని, అక్షరం అనేదాన్ని, ఈ అవస్థని తాను ప్రకాశపరుస్తూ తానుగానే ఉంటాడు. ಬೆಳಗುತ್ತಾ ಅದರ ತೋರಿಕೆಗೆ ಆಧಾರವಾಗಿ ఇదంతా కనపడుతుందంట. తోరిక అన్న తోపిక అన్న కనపడేదన్న మూడు ఒకటే పదాలు ఇవి. దీనికి ఎవరు ఆధారము? ఇప్పుడు కూడా అంతే, జాగ్రత్తలో కూడా అంతే. మీరు ఎట్లా చూస్తాడారా ఆయన్ని అంటే ఏమంటారు మీరు? కళ్ళతో చూస్తాము అని అంటారు. మనం నిజంగా వెలుతురు లేకపోతే కళ్ళకి చూసే శక్తి ఉందే? మర్చిపోయినాం కదా, సూర్యుని కథ మర్చిపోయినాం కదా. ఇక్కడ అట్లనే మన అనుభవాన్ని కూడా మనం మర్చిపోయినాం, కొత్తగా ఏం చేసేది లేదు. ఎట్లయితే సూర్యుని వెలుతురో కళ్ళు చూస్తాడే కానీ సూర్యుని వెలుతురు లేకపోతే కళ్ళు చూస్తాయా స్వతంత్రంగా? ఆ విధంగానే పరమాత్మ యొక్క ఉనికితోనే కళ్ళు పనిచేయాలి. అన్నీ వాటిని ప్రకాశపరుస్తూ తాను ప్రకాశిస్తూ, అది మర్చిపోద్దండి. మళ్ళీ దీన్ని ప్రకాశిస్తా అంటే అది ఎక్కడ పోయిందని అర్థండి. తానుగానే ఉంటున్నిటిని కూడా తెలియజేస్తూ ఉంటాడు అనమాట. అతని తోరికి ఆధారವಾಗಿ తాను మాత్రం బదలాయిస్తుంది, తాను మాత్రము మార్పు చెందలేదు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఒక వస్తువు ఉంది అంటావు నువ్వు, ఒక వస్తువు లేదు అంటావు, ఒక వస్తువు కాని రాలేదు అంటావు, ఒక వస్తువు కనపడింది అంటావు. 4 పదాలు వచ్చినాయి కదా. ఈ 4 పదాలు మీరు ఏమిటో చెప్పినారు? జ్ఞానంతోనే చెప్పినారు. జ్ఞానంలో మార్పులు వచ్చినాయా? వృత్తుల్లో మార్పులు వచ్చినాయా? జ్ఞానము వికారం చెందలేదు. అట్లనే పరమాత్మ ఈ వృత్తులన్నిటికీ ఆధారమైన ఏమైనా మారినాడంటే ఆ జ్ఞానం ఎట్లా మారలేదో అట్లా పరమాత్మ కూడా మారకోకుండా తానుగా ఉంటూ వీటన్నిటిని కూడా చేస్తాడు. అది రావాల. అన్ని చేస్తా అంటే ఆయన ఊరినే ఉన్నట్లయితుంది అంటారు మన వాళ్ళు. ఎందుకంటే మన స్వభావం అటువంటిది. ತಾನು ಮಾತ್ರ ಬದಲಾಯಿಸದೆ ಕೂರ್ಚಿಯಾಗಿ ಅನುಭವಕ್ಕೆ ಬರುತ್ತಿರುವ ಆತ್ಮನು ಇಲ್ಲಿ ಹರನೆಂದು ಕರೆಯಲ್ಪಟ್ಟಿರುವುದು. అటువంటి అనుభవ స్వరూపాన్ని ఇక్కడ హరుడు అన్నారు. అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని ఈ ఉపనిషత్తులో హరుడు అనే పేరుతో బోధ చేస్తాం. ఈ శాస్త్ర దృష్టిని అవలంబించి ఇప్పుడు దృష్టిలు 2 అని చెప్పినాము.
మిగతా వేదాంతులకి రెండు దృష్టిలు చెప్పే రాదు, ఎవరికి రాదు అది. వాళ్ళు ఊరినే ఒకటే దృష్టి చెప్పేది, వ్యవహార దృష్టిని పెట్టుకునే చెప్తారు ఎంతసేపు బోధ. అయితే వేదాంతం అట్లా చెప్పలేదు. శాస్త్ర దృష్టి వేరే, వ్యవహార దృష్టి వేరే. వ్యవహారంలో జగత్తు సత్యం, అర్థమైన పరమార్థ దృష్టిలో జగత్తు లేదు, పరమార్థ సత్యం అంటుంది అది. ఇది దానికి దీనికి ఉండే భేదం. కాబట్టి ఇప్పుడు మీరంతా వింటాడేదేమి శాస్త్ర దృష్టి అని అనండి, లేదా జ్ఞాన దృష్టి అనండి, పర్వాలేదు. ఎందుకంటే ఆరు వింటాడాం. ఇప్పుడు మిగతా వినేటప్పుడు కూడా అదే ఉంది, అయితే అది చెవులతో వింటాడం అంటారు దాన్ని. చెవులతో వినేటప్పుడు కూడా ఈ పరమాత్మ జ్ఞాన వ్యాపకం వండుకొనే వింటాడేది మనం, అర్థమైందే. కాబట్టి శాస్త్ర దృష్టిని అవలంబించి విచారం ఆడిదరే, ఇట్లా విచారం చేయాలన్నమాట. విచారం చేసినట్లయితే హరణను సంపూర్ణವಾಗಿ సమగ్రವಾಗಿ అసంశయವಾಗಿ హత్తుకొండంత ఆగవదు. అప్పుడు మీరు పరమాత్మను ఏ సందేహం లేకుండా, ఎందుకు అనుభవం ఉంది కదా, అనుభవం లేకపోతే సంశయమే, ఎవరికైనా సంశయమే. ఎప్పుడు చక్కెర తినుకునే దగ్గరికి పోయి చక్కెర తీగ ఉంటుందంటే ఏముంటుంది వానికి? ఎప్పుడు వాడు చక్కెర తినలేదు, వాడి దగ్గర పోయి చక్కెర తీగ ఉందని నువ్వు అన్నావు అనుకో, ఏం చెప్తాడు వాడు? అంటాడు, ఎందుకంటాడు? తినలేదు కాబట్టి. అట్లా ఇక్కడ కూడా అంతే. అయితే ఇప్పుడు మనము అనుభవపూర్వకంగా ఎప్పుడైతే చెప్పినామో సంశయం అనేది ఉండలేదు. ఎందుకు? ఈ మూడు అవస్థలు కూడా ఇంతవరకు దేహానికి వస్తాయంట అంటారు. ఇప్పుడు ఈ మూడు అవస్థలు అనేటివి లేవు, ఉండేది మీకు అనుభవం అయిపోయినప్పుడు ఇంక సంశయం ఏటి నుంచి వస్తుంది? ప్రపంచం అనే సమాచారం ఏటి వస్తుంది? పుట్టి సస్తారనే సమాచారం ఏటి వస్తుంది? పాపాత్మలు పుణ్యాత్మలు అనే సమాచారం ఏటి నుంచి వస్తాయి? వీళ్ళకి విచారం లేనప్పుడు ఇవన్నీ వచ్చినాయి. ఎప్పుడు జ్ఞాన దృష్టితో విచారం చేసినామంటే ఇవన్నీ ఏవి కూడా లేవు అనే అనుభవం వచ్చేదాని వలన ಹರಣನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮಗ್ರವಾಗಿ ಅಸಂಶಯವಾಗಿ ಅರ್ಥಕೊಂಡಾಗುವುದು. ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ವಸ್ತು ಹಾಗೂ ಅನುಭವೇ ప్రధానమే ಹೊರತು ఈ ఉపనిషత్తులలో అర్థం అంటే వస్తువు ఉండాల. అయితే మిగతా శాస్త్రాలలో ఉంటా చూడండి. ఇప్పుడు నేను దానం చేస్తే ఏమై పుడతాను అంటే, దానం చేస్తే నీవు పుణ్యాత్ముడై పుడతావు అని శాస్త్రం చెప్తుంది. ఆడ నువ్వు నమ్మాలంతే. పుణ్యాత్ముడై పుట్టొచ్చినట్టు ఎవడు చెప్పలేడ, నువ్వు పోలే, మరి ఏం చేయాలంటే నమ్మాల. అందుకే ధర్మ జిజ్ఞాస అంటే శాస్త్రం మాత్రం ఆధారంతోనే వాడు వ్యవహారం చేయాలి. అర్థమైనా? ధర్మ జిజ్ఞాస అంటామే, ధర్మం చేయాలంట చూడండి, వాళ్ళకంతా శాస్త్రం ప్రమాణం. బ్రహ్మ జిజ్ఞాసకు అట్లా కాదు, శాస్త్రము ఉండాల, తర్వాత అనుభవం ఉండాల, తర్వాత దానికి ఉపాయము ఉండాల. ఈ మూడు ఉంటేనే వేదాంతము. ఈ మూడు లేకపోతే వేదాంతం కాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. శృతి, యుక్తి, అనుభవం, ఈ మూడు ఉంటే ఎస్. ఈ మూడు లేకుండా నువ్వు పరమాత్మ అంటాపా అని చెప్పి విడిచిపెడితే వానికేం పట్టింది? మీరు అంటాడారుగా నాకేమో దేహమే ఉంది అంటాడు వాడు. సరే దేహమే నువ్వు ఉందంటావు కదా, రైట్. దేహమే నువ్వు ఉందంటే నిద్రలో నీకు దేహం ఉండినా దేహమని ఎట్లా అంటాడు? ఇప్పుడు నీ అనుభవమే కదా దేహం లేదనేది. మరి ఈడు దేహం నేనంటావు, ఆడు ఉందా అంటే లేదంటావు. మరి లేకపోతే లేదని ఎవడు చెప్పి? నిద్రలో దేహం లేదని ఎవడు చెప్పా అని వీడేమంటాడు? నేను చెప్పినాను అంటాడు వీడు. అవునా? వీడు పోయినాడా? నిద్రపోయినప్పుడు నేననేవాడు ఉన్నాడా? ప్రవేశమే లేదు వానికి. మరి ఎట్లా చెప్పి అనుకుంటారే? అది అనుభవ స్వరూపం. అది అర్థమైనా? ఇట్లా అనుభవాన్ని ఇక్కడ శ్రవణ సమకాలంలోనే చూపిస్తుంది. ఇది గ్రహించేవాడు చెప్తుంది. వేదాంతం అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఈడు వేదాంతం విన్నాక ఇంటికి పోడు అంటాడు. కాబట్టి ఎందుకు ఇంటికి పోడు అని అంటే వీళ్ళు అంటారు, వేదాంతం విని పూర్వం వానికి ఇండ్లు ఉండే, దేహం అనేది ఉండేవానికి. వేదాంతం విన్నాక వాడు సంస్కారం ఉండేది వానికి, దానికి జన్మ తర్వాత దాని ద్వారా ఏం చేసుకుంటాడు వాడు? అశరీరి జ్ఞానం అయినాడు. ఇంటికి పోతాడు వాడు. ఇప్పుడు పోన్లే వాల్మీకి, మనం అందరం ఇది కథే కదా అది. సరే నారదు ఏం చెప్పా, ఏమప్పా ఇంత సంపాదిస్తాడావు, దీంట్లో పాపం అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళు తింటాడారు, వాళ్ళు కూడా కొంత ఏమైనా పంచుకుంటారు లేదా అడిగిరాపో అని చెప్పా. పోయి ఇంట్లో అడిగితే ఏమైనా వాళ్ళు, మాకేం పట్టిందా, నేను సంపని ఎవడు చెప్పినాడు, కూలిపోయి సంపాదించుకురా ఎవడొద్దంటాడు, నేను పాపం చేసి మమ్మల్ని పంచుకోమంటావా, మాకేం పట్టిందంటే వాడికి పూర్వజన్మ సంస్కారం ఉన్నది. ఎవరికి? వాల్మీకి. వాయలు అంటారు ఇవన్నీ ఉత్తమాటలు, ఇవన్నీ విడిచిపెట్టాలి. ఇవన్నీ పూర్వజన్మ సంస్కారం పెద్దగా ఉంది, ఆయన కథ ఉంది. ఆయన ఏం చేసినాడు, అదేదో తప్పు పొరపాటు చేసింటే అప్పుడు అది పుట్టినాడు అంతే. ఎట్లయితే జడభరతుడు జింకై పుట్టింది చూడండి, అట్లా పుట్టినాడు, సంస్కారం వచ్చేసింది, వెంటనే వెళ్ళిపోయినాడు. పోయినాక దానికి ఏమైనా జ్ఞానం ఉందా ఇక్కడ దిక్కు ఈ విషయాల మీద, నా ఇంట్లో ఉంది, నా పెండ్లం ఉందని ఏమని మళ్ళీ తపస్సుకి అట్లుంటుంది దీని సమస్య. సంస్కారం ఉందంటే మనకి మళ్ళీ ఏం మాట్లాడే పని లేదు. ఇక్కడ సంస్కారం తక్కువ ఉంటే మళ్ళీ వినాల్సిందే, దాంట్లో ఏం పొరపాటు కాదు, దాంట్లో తప్పు కూడా లేదు. ఎందుకంటే ఎన్నో జన్మలలో చేసిన పాప వాసనలు ఉన్నాయంటే ఒకే తూరే పోవవి.
బాగా నల్లగైన బట్టని ఎన్ని తూర్లో ఉతకాల్సి వస్తుంది. ఓ తూరు ఉతికి నల్లగా ఉంది అంటే అంతకుముందు తిక్కినా బాగా దుమ్ములో పొరలేడినావు. 10 తూర్లు కాదే 20 తూర్లు తెల్లగా వరకు ఉతకాల. అర్థమైనా? ఎన్ని ఉన్నాయంటే నేను చెప్పేది చాలా ఉన్నాయి. ఇప్పుడు సాకులో అంటారంటే ఇల్లు బట్ట ఉతుక్కొస్తాడు చూడండి వాడిని. ఏం రా సాకలి బట్టలు ఎంత తెల్లగా ఉతికినావప్ప అంటాడంట. సాకులోడు బట్ట తెల్లగుతాడా? బట్ట తెల్లగా ఉంటుందా మొదలు? దానికుంటే మైలు తీసేసినాడు వీడు. తెల్లగా ఉతికినావంటే వీడియో తెలుపు తెస్తాడే వీడు. ఆ మైలంతా తీసేస్తాడు అంతే. అట్లా మనలో కూడా ఉండేటువంటి తప్పు తెలివినంతా శాస్త్రం తీసేస్తుంది, కానీ పరమాత్మ చేసేలేదు. ఉన్నాం అప్పుడే ఆ పరమాత్మను మర్చిపోయినాం. ఆ మర్చిపోయిన దాన్ని తీసేస్తారు వీళ్ళు ఇటుకు వచ్చినాక అంతే. ఆ విధంగా ఉంటుంది. అట్లా సంస్కారం ఉన్న వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. సంస్కారం లేని వాళ్ళు ఈ జన్మ అయితే మళ్ళా జన్మలే, కానీ ఇది వచ్చే వస్తుంది. ఇది అది భయపడద్దండి. నీవు పనికిరాని జన్మలు ఎత్తినా దీని వాసన ఉంది కాబట్టి మళ్ళా దీని నువ్వు జన్మ ఎత్తే తీరాల. ఎట్లా? మానవుడే పుట్టాలా. పశుపక్షాదులకు వినేకలేదు, వేదాంతం వినేకలేదు. కాబట్టి మళ్ళీ వీడు ఒకవేళ కొన్ని పాపాలు చేసింటే ఆ వాల్మీకి పుట్టినట్టు బాయిలిండ్లోనన్నా పుట్టాలా, ఆడ పామై పుట్టాలా, జింకై పుట్టాలా, పుట్టాల్సిందే. అయినా పూర్వజన్మ స్మృతి మాత్రం పోయలేదు. ఆ జింకై పుట్టినా కూడా అతనికి ఉంది. అతనికి నేను కేవలం జింక మీద వ్యామోహంతో జింకై పుట్టినాను కాబట్టి ఇంక జింకల్లో కలసకూడదు అని చాట ఆ జింకలు లేని చోట పోయి ఉంటాడు. ఆడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. మళ్ళీ జడబడినవి పుడతాడు. అప్పటికి కూడా అతనికి సూది ఉంటుంది. ఇంతకు ముందు నాకు ఉండి కాబట్టి అయినా కానీ వాళ్ళ ఇంట్లో పాసిపోయింది పెట్టిని, పులిచిపోయింది పెట్టిని, పేడెత్తేయమంటే పేడెత్తేస్తాడు. ఏం పని చేస్తే చేస్తాడు. మాట్లాడలేదు. మాట్లాడితే మళ్ళీ జన్మెత్తాలి కదా అని. చూడండి ఎంత ధైర్యం. కాళికాదేవికి బలి తీసుకొని పోతా అంటే కూడా ధైర్యంగా పోతాడు. కాళికాదేవికి బలి ఇచ్చేపోతాడు వీళ్ళు. బాగా స్నానాలు చేయించి బట్టలు వేసి పూలు వేసి తప్పెట్లు కొట్టి చేసుకొని పోతాడు. నిలబెట్టినారు ఆడు ఎదురుగా. ఏమరా అన్నిటికి తెచ్చినారని కూడా ఆయన మాట్లాడలే. ఆయన మాట్లాడితే మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది జన్మ. అప్పుడు ఏమవుతాడు? అచ్చడ విప్రసూనుడు భయం ఒక ఇంతయు లేక చంపగా వచ్చిన వారి యందు కరవాలమునందు కాలి యందు తా అచ్యుత భావముంచి హృదయంపున పద్మవాచుడు ఎంతయును మత్తిక తోడ నిలిపి అనుమానమునందక ఉండే ఎంతయున్. ఆ కత్తి పరమాత్మే, చంపకి తెచ్చిన వాళ్ళు పరమాత్మదేవి పరమాత్మే, అంతా పరమాత్మే. ఎవరు చంపేవాళ్ళు ఎవరు సచ్చేవాళ్ళు ఎవరు ఇప్పుడు అని ఊరే ఉన్నాడు అనమాట, అనుమానం లేక. అప్పుడు కాళికాదేవి దెబ్బకు భయపడి ప్రత్యక్షమై ఆ రాజుల్ని అందరినీ సంహారం చేసేస్తుంది. మళ్ళా మనోడు శనికాడి కాయలు కూర్చుంటాడు. చూడండి ఎంత ఉండాలనేది. ఆ పూర్వజన్మ సంస్కారం ఉండేదాని నుంచి మళ్ళా వ్యవహారం లేక దిగితే మళ్ళా మానవుడే పుడతాను కదా. అట్లా రావాలా. జన్మలు ఎన్ని వచ్చినా కూడా జన్మలే వస్తాయి. అయినా పూర్వజన్మ శృతి మాత్రం పోయలేదు. అదే గుర్తు. ఇప్పుడు మనకు కూడా ఇట్లా వేదాంతం వినేకొచ్చినాము అంటే పూర్వజన్మ శృతి వండుకొనే వచ్చినామే కానీ లేకపోతే ఇప్పుడిప్పుడే నేర్చుకునేది కాదు. ఇది ఎప్పుడు కూడా రాదు. బ్యాంకులో పోయి దుడ్డు తీసుకోవాలంటే ఇంతకుముందు సంపాదించి డిపాజిట్ చేసిండల్లా. ఊరిన కాయల మీద దస్కత్ పెడతానే దుడ్లు ఇచ్చారు కదా, మేము పగలలో పని చేస్తే దుడ్లు ఇరే అంటారు వీళ్ళు. వాడు సంపాదించి పెట్టొచ్చినాడు ఆడ. అట్లా వెనక జన్మలో మనం సంస్కారం చేసి పెట్టుకుంటాం. దానికి ఈ జన్మలో అనిపించాక మనకి ఈ జన్మ వస్తుంది. ఎవరు కూడా వేదాంతంతో భయపడాల్సినంత అగత్యమే లేదంటుంది. వ్యవహారంతో మీరు భయపడే తీరాల, అది మర్చిపోతండి. వేదాంతం వ్యవహారము భయం. మరి మీరు అభయం దిక్కొస్తారా భయం దిక్కుపోతారా మీ ఇష్టం. అది శాస్త్రం చెప్పేది ఈ విధంగా ధైర్యం చెప్తుంది అనమాట. కాబట్టి ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಅರ್ಥ అంటే వస్తువు ఆಗ అనుభవే ప్రధానం ಇವತ್ತು హరాశివాది శబ్దಗಳಲ್ಲ. ఇక్కడ హరుడని శివుడని విష్ణువు అని ఇంకా ఏమేమి పేర్లన్నీ ఇవన్నీ శబ్దాలు ప్రమాణం కాదు, వస్తువు ప్రమాణం. పరమాత్మ అనేది ప్రధానం ఇక్కడ వస్తువు. ఇంత శబ్దగల ప్రయోగం ఇద్దరు ఇటువంటి శబ్దాలు ప్రయోగం చేసినప్పటికీ తత్వదృష్టియిందా అంటే యథార్థమేమి, తత్వం అంటే ఉన్నది ఉన్నట్లు, ముఖ్యార్థవన్నే స్వీకరించబేకే వరకు. కాబట్టి హరుడు అంటే మావాడు, ఈ జగమల్లంతా పరమాత్మ ఎవరు సంబంధం? అందరూ పరమాత్మ స్వరూపులు అయితే వాళ్ళోడు ఎట్లయితాడు? అది వ్యవహార దృష్టితో పురాణాల్లో చెప్పిండే కథలు అవి. విష్ణువు అంటే వీళ్ళకని, అల్లా అంటే తురుకోలకని, క్రైస్తవం అంటే మా వీళ్ళకని ఇట్లా చెప్పుకోండి, మనం పెట్టుకోండి. ఇవన్నీ పరమాత్మ అందరికీ ఒకడే, వాళ్ళకి ఒకడే మనకి ఒకడే, పేర్లు వేరు వేరే పిలుచుకుంటున్నారు అంతే. కాబట్టి ముఖ్యార్థం అనేసి మత ధర్మగల దృష్టియే చూడండి. మత ధర్మాలకు పోతండి. క్రిస్టియన్లు ఇట్లుండారు, మహమ్మదీలు అట్లుండారు, జైన్లు అట్లుండారు, బౌద్ధులు అట్లుండారు, హిందువులు అట్లుండారు. దీని సంబంధమే వద్దు. పౌరాణికవాద అర్థಗಳನ್ನು స్వీకరించబారదు. పురాణాల్లో చెప్పిండే దాన్ని కూడా మీరు స్వీకరించదండి. పురాణాలు ఎట్లా చెప్తారప్ప అంటే ఒక తూరి బ్రహ్మ అందరికంటే గొప్పోడు అంటారు, ఈశ్వరుని కంటే విష్ణువు కంటే గొప్పోడు అని అవుతారు అంటారు. ఒక తూరి ఈశ్వరుని కంటే బ్రహ్మ కంటే విష్ణువు గొప్పోడు అంటాడు విశ్వరంలో. ఒక తూరి వీళ్ళిద్దరి కంటే ఈశ్వరు ఎవరి దగ్గరికి పోవాలి మీరు ఇప్పుడు? కాబట్టి
ఎక్కడ శబ్దాలు ఏం చెప్పాల్సి వస్తుందో ఆ పరమాత్మని గురించి అక్కడ దాన్ని చెప్పింటారే కానీ పురాణాలని పట్టుకోద్దండి. ಹೀಗೆ ಕ್ಷರ ಹರ శబ్దಗಳನ್ನು అనుసంధానం ಮಾಡಿಕೊಂಡು ఇట్లా క్షరం అంటే ఏమి, హరుడు అంటే ఏమి అని దీన్ని బాగా అర్థం చేసుకొని ప్రధాన ప్రకృతి వెనిసిద్దెల్లవు క్షరವೆಂದು నిర్దేశించಬೇಕು. పరమాత్మే సత్యము, ఈ మిగతా ప్రకృతి అంతా కూడా నశించేది అని నిర్ధారణ చేసుకోవాలా. అందుకే ప్రకృతి అంటే ఏమనేది తెలియదు మనకి. చూడండి, అదే సూర్యుడు చంద్రుడు దేవతలే కాదా? దేవతలే. మీరు చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఎట్లా మనకు అర్థం వస్తుందంటే, దేవతలు విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ వీళ్ళందరూ దేవతలే కదా. అయితే వీళ్ళందరూ కూడా జాగ్రత్త వచ్చినప్పుడు ఉంటారా, నిద్ర వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఉంటారా? జాగ్రత్త ప్రపంచంలో వీళ్ళందరూ కనపడతారు, నిద్ర ప్రపంచంలో ఎవరు కనపడతారు? ఎట్లా? సత్యమైన వాళ్ళు ఎప్పుడు ఉండాలా, అవునా? అట్లా అయితే వ్యవహార దృష్టితో ఈ సత్యము మళ్ళీ అది ఇడిచిపెట్టదండి, మళ్ళా అసత్యం అని చెప్పేసి దాన్ని పోదేద్దాం. ఎందుకంటే జ్ఞానం అయిన తర్వాత దీన్ని పోతోయాల. జ్ఞానం అయ్యే వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిలోకాధిపతులు సృష్టి లయకర్తలు అనేది పెట్టుకొని తీరాలి మీరు. జ్ఞానం అయిన తర్వాత తెలుస్తుంది మీకే వీళ్ళు పరమాత్మ కంటే వేరేనా, పరమాత్మ స్వరూపంలో వాళ్ళైనా తర్వాత అర్థమవుతుంది. అందువలన వ్యవహార సత్యాన్ని పెట్టుకొని మనం చేస్తాము, అట్లా కాదు. పరమార్థ సత్యాన్ని పెట్టుకొని వ్యవహారం చేసేది నేర్చుకోవాలా. పరమాత్మే సత్యము అనేది పెట్టుకోవాలా. సాంఖ్య దర్శనాలు ఎవరు? సాంఖ్య దర్శనాలు అంటే వాళ్ళు ప్రకృతి సత్యము పరమాత్మ సత్యం అనేవాళ్ళు. వాళ్ళు ఏమనేతారు, నిత్యమెందు ఒప్పిరుతారే. ప్రకృతి కూడా సత్యమే అంటారు వాళ్ళు, పరమాత్మ కూడా. ఇది జనానికి కూడా ఒప్పుకుంటారు. ఇది ప్రకృతి సత్యము పరమాత్మ సత్యం అంటే ఏం నొప్పి? వీళ్ళు అద్వైతుల పగలల్లా పరమాత్మనే గురించి చెప్తారు కదా, కనపడే ప్రపంచాన్ని సత్యమని ఎందుకనరు అని వీళ్ళకి చాలా మందికి భావం ఉంది. ఇది అంతేకాదు, శంకరాచార్యులంతా కూడా మోసం చేస్తాడని కూడా అంటారు వీళ్ళు. ఎందుకు? మీరు పరమాత్మ అంటే ఉబ్బిపోయి అంతా వాళ్ళ దాంట్లోకి పోయి వింటారంట. శంకరాచార్యుడు వీళ్ళకందరికీ మాయ చేస్తా అంటే ఇట్లా మీరు పరమాత్మ స్వరూపులు అంటే ఉబ్బిపోయి వాళ్ళది వినాలపా అని దీన్ని ఇడిచిపెడతారంట. అట్లా సాంఖ్యులు చెప్పినారు వాళ్ళు. ఏం శంకరాచార్యకి మీరు ఇంటే ఏమి వినకపోతే ఆయనకేం నొప్పి అని నేను అడిగేది. ఒకటి ఏమైనా ఉందే? శాస్త్రాలకి ఏం పట్టింది? మీరు మనుషులైతే ఏమి, పరమాత్మ అయితే దానికి ఏం పని చెప్పేకొచ్చేకి? అంటే సత్యం ఏదుందో దాన్ని చెప్పాలనేది శాస్త్రం యొక్క లక్ష్యం. శాస్త్రాన్ని ఎప్పుడు మీరు సత్యం అంటారు? సరైన చెప్తే శాస్త్రం అంటారు, లేకపోతే ఏమంటారు? పనికి వాళ్ళు అంటారా లేదా? కాబట్టి ఇక్కడ ఎవరికి మోసం చేసే వ్యవహారం లేదు. ఇక్కడ తప్పు తెలివితో ఉన్నాం కాబట్టి ఆ సరైన తెలివి చేసేది శాస్త్రాలు కానీ లేదా గురువుల యొక్క లక్షణాలు కానీ. అది ಆದರೆ ఉపనిషత్తుగలి ఈ ఒప్పిల్ల. ఉపనిషత్తులలో పరమాత్మ సత్యం అంటారు. ఈ సాంఖ్యులు అనే వాళ్ళు ఏమంటారప్ప అంటే ప్రకృతి సత్యమే పరమాత్మ సత్యం అంటారు. అందుకే ఉపనిషత్తు ఒప్పుకోద్దాన్ని. ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరు సత్యమే అన్నప్పుడు పరమాత్మ సత్యమే ప్రకృతి సత్యమే. ఎవరు నమ్మాలి మనం ఇప్పుడు? ఎలా పరమాత్మ నమ్మాలా? ప్రకృతి సత్యం కదా, దీన్నే నమ్ముదాం. సత్యమైందని నమ్ముదాం. ఏమి ఉండిపోయేది ఎట్లయితే సత్యం అని వాళ్ళు చెప్పినారు కదా, వాళ్ళు ఇది ఉండిపోయేదని చెప్పలే. ఇప్పుడు మనకేం పట్టింది? ఇప్పుడు చూడప్ప, ఇద్దరు బుద్ధిమంతులే అంటే ఇద్దరిని కోరే పని లేదు మాకు. ఇద్దరితో పని ఏముంది? ఇద్దరిని ఎందుకైనా లానే మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు రెండు సత్యం అని చెప్పినాడు వాళ్ళు చెప్పినారు. వాళ్ళు చెప్పినారు. చూడండి ఎట్లా చెప్తారు సత్యం అంటే, ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ప్రపంచం పుట్టిండే చూసినారా? పోనీ నాశనమైన చూసినారా? మరి సత్యం కాదా? ఏం సందంగా లేదు. వాళ్ళు వీళ్ళకంటే చాలా పెద్దోళ్ళు. వాళ్ళు మీకు తెలిసిన లేదో, పూర్వపక్షులు అంటే వాళ్ళు ఈ వేదాంతుల కంటే పెద్దోళ్ళు. వీళ్ళు వేదాంతులకి రెండు తెలిసింటే వీళ్ళు వేదాంతులు అవుతారు, కానీ ఓ వేదాంతమే తెలిస్తే వీళ్ళు ఓడుకోవట్లేరు. వీళ్ళు మనకి ఎట్ట కావాలంటే అట్టు చెప్తారు వీళ్ళు కూడా. చూడు, నువ్వు పాప పుణ్యాలు చేసింటే, పుణ్యం చేసింటే షావుకారే పుట్టినాడు, పాపం చేసినాడు వాడు అట్లా పుట్టినాడు. చూడండి, సత్యమా కాదా? అయితే అయితే వాళ్ళ దృష్టి చెప్పలేదు. చెప్పేది నీకు వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి అని వాళ్ళు చెప్పలేదు. వ్యవహార దృష్టితోనే మనకంతా బోధ జరుగుతుండేది. ఇప్పుడు మిగతా సాట ఒక శంకరాచార్యులు వాళ్ళు వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి రెండు పెడతారు. వేదాంతం చెప్పేవాడు ఒకటే చెప్పకూడదు ఎప్పుడే కానీ. సరేనండి, మీరు పరమార్థ దృష్టి అది సత్యమైంది అనుకోండి, వ్యవహార దృష్టిలో ఇది సత్యమే కాదని ఎందుకని అడుగుతాడు వాడు. వాడికి సమాధానం చెప్పాలి మీరు. చూడప్ప, సత్యం అనే దానికి నిర్వచనం ఏమి అని అడగాలి వాడిని మొదట. సత్యం అంటే వాడు ఏమంటాడు? నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు కనపడింది కాబట్టి, అప్పుడు విన్నాను కాబట్టి సత్యం అంటాడు వాడు. వానికి అంతే సత్యానికి విలువ తెలిసిండేది. అయితే వేదాంతికి ఇంకా ఒకటి తెలిసింటుంది. సరే, మెలకులో ఉన్నప్పుడు మెలకు ప్రపంచం సత్యం అంటే, నిద్రలో ఉన్నప్పుడు నీ ప్రపంచం సత్యమా అసత్యమా?
నిద్రలో ఉన్నప్పుడు నీ ప్రపంచం అని కానీ నేనని కానీ ఉంటివే. నీ అనుభవం మరి ఏమి ఎత్తమంటే ఇంతకు ముందు ఇప్పుడేం చెప్తాంటావు మరి అంటే ఈ విధంగా వ్యవహార సత్యంతో అది వేరే, పరమార్థ సత్యంతో అది వేరే. అది జిజ్ఞాసులు కనుక్కుంటారు, జిజ్ఞాసులుగా తెలియదు కాబట్టి ఇది చెప్తే ఇదే చాలు. అందుకే అందరూ కూడా 6 రకాలు ఉన్నారు వేదాంతులు అనేవాళ్ళు. ఎట్లయితే ఇప్పుడు ఉన్నారు రాజకీయవేత్తలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, తెలుగుదేశం అని ఇట్లున్నారు చూడండి, జనసంఘాన్ని ఇట్లా వీళ్ళ దాంట్లో కూడా ఉన్నారు దండిగా. అందరూ మేము దీన్నే వేదాంతం చెప్పేవాళ్ళు అనేవాళ్ళే. అయితే ఎవరి సత్యం అనేది ఎవరికి గుర్తుకాలి, దానికి వీళ్ళు చెప్తారు. ఉపనిషత్తు అట్లా ఒప్పుకోదు. ఏకందరేవు అద్వైత తత్వం అనే అనుభవం ప్రతిపాదిస్తుంది. నీకు అద్వైతాన్ని అంటే రెండవది లేదు అనే దాన్ని అనుభవపూర్వకంగా చూపిస్తుంది. నీకు ఇప్పుడే నీ జీవుడిగానే ఉండు పర్వాలేదు, చచ్చిపోయినాం కాదు. బ్రతికి ఉన్నప్పుడే నువ్వు ద్వైతాన్ని నమ్మినావు కదా, బ్రతికి ఉన్నప్పుడే ద్వైతం సత్యం కాదని నీ నోటితోనే అనిపిస్తుంది. అది ద్వైత అనుభవాన్ని బోధిస్తుంది. కాబట్టి ఇల్లియు ప్రధానವನ್ನು శరవెందే నిర్దేశವನ್ನು గమనిస్తుంది. ఇక్కడ ప్రధానమని వీళ్ళు కూడా వాడతారు, ప్రకృతిని కూడా ఎవరు వేదాంతులు కూడా ವಾಡ್ತಾರು. అయితే ಏನಿದ್ದರೂ ಸೃಷ್ಟಿಕಾಲಕ್ಕೆ ತೋರಿಕೊಂಡ ಸ್ತರವು ಸ್ಥಿತಿಯಲ್ಲಿಯೂ ಅಕ್ಷರಕ್ಕಿಂತ ಅನನ್ಯವಾಗೇ ಇದ್ದು ಲಯದಲ್ಲಿ ಅದೇ ಅಕ್ಷರದಲ್ಲೇ ಒಂದಾಗುತ್ತದೆ. ಮತ್ತೊಂದು ರೀತಿಯಿಂದ ತೋರಿಕೆಯೆಂದು ಎಂದಿಗೂ ನಿಜವಲ್ಲದ್ದರಿಂದ కరవు హుట్టలు ಇಲ್ಲ అడగలు ಇಲ್ಲ అని వేదాంతులు చెప్తారు. తాడులో పామని నువ్వు అన్నావా లేదా? తాడుని తెలుకునేప్పుడు పాము అన్నారు అందరూ. సరే గుండి తీసుకొచ్చి చూసినారు, అప్పుడు ఏమైంది? తాడు అనేది తెలిసింది. ఇప్పుడు పాము అనేది మీరు తెలియకోకున్నప్పుడు పాము పుట్టిన్నే. నువ్వు పాము అంటే చూడు, అప్పుడు తాడు తెలియక పాము అనేటప్పుడు పాము పుట్టిన్నే. తెలిసినాక అది లేకుండా పోయిందే దానికి. నీవు పాము అన్నప్పుడు కూడా అది పుట్టలే, తెలుసుకున్న లేదు అంటే అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు అది. అట్లా మీరు ద్వైత ప్రపంచం ఉంది అన్నప్పుడు లేదు అది. మేము జ్ఞానం లేనాక పోయింది అనేది కూడా అనద్దండి. అది పుట్టలే, లేకపోతే తప్పు తెలివితో ఏర్పడింది అంతే. ఇట్లా వేదాంతం అనేది మనకు అనుభవంలో చూపిస్తుంది. ఈ మాట చెప్తే తట్టుకుంటామా? పుట్టలేదంటే భూమి సంపాదించినాము, 1 కోటి రూపాయలు పెట్టి ఇళ్ళు కట్టించినాము, ఇదంతా ఉండదు, ఎట్లా లేదనేది వాళ్ళకి వస్తుంది. అది కారణం ఏమి? వ్యవహార దృష్టితే పెట్టుకున్నారు కాబట్టి అది కనపడుతుంది అట్లా. అయితే పరమార్థ దృష్టిని పెట్టుకుంటే కోట్లు లేవు, లక్షలు. జనక మహారాజ్ అంటాడు కదా, ఈ రాజ్యం అంతా నీకే తీసుకొని ఇస్తాడు ఒకటే మాటే యాజ్ఞవల్కునికి, దాంతో నాకేం పని ఉందా అంటాడు అతడు. మనం అనే మాటల ఎందుకంటే రాజ్యం అనేది లేదు, ఉండేది పరమాత్మ జ్ఞానం అయింది కాబట్టి అంతా తీసుకోమంటాడు ఆయన. అట్లా జ్ఞాన దృష్టి అట్లుంటుంది, అజ్ఞాన దృష్టి నాదనే బుద్ధితో. కాబట్టి అక్షరకింత అనన్యవాగే ఇద్దు. ఈ ప్రకృతి అనేది ఆ అక్షరానికంటే వేరే ఉండలేదు. అయితే మనకు వేరే కనపడుతుంది. అట్లా విచారం చేసినప్పుడు ఏమైపోతుంది? లేదు అని లయవల్లి ಅದೇ ಅಕ್ಷರದಲ್ಲಿ ಒಂದಾಗುತ್ತದೆ. ಮತ್ತೊಂದು ರೀತಿಯಿಂದ ತೋರಿಕೆ ಎಂಬುದು ಎಂದಿಗೂ ನಿಜವಲ್ಲದ್ದರಿಂದ ఇది బాగా గుర్తుపెట్టుకోనండి. ఏదేది కనబడితే అదంతా సత్యం కాదు అనల్లా. ధైర్యం ఉందే? ఏదేది కనబడితే అది సత్యం కాదు అనే ధైర్యం ఎంతమందికి ఉంది? వద్దు, ఏమో పదాలు ఏమొద్దు, అనుభవమే మాట్లాడదామండి మనం. ఎవరైతే అనుభవాన్ని పొంది మీరు అనే కనపడింది సత్యం అంటే వ్యవహారం సత్యం. మీరు వ్యవహారానికైనా చెప్పండి, ఏమైనా చెప్పండి, తెలుసుకొని మాట్లాడేది వద్దు ఇక్కడ. లేదు అది ఇచ్చిపెట్టు. ఇప్పుడు జనానికి ఎట్లొచ్చింది నమ్మకము? పారమార్థికంగా తెలిసింటే ఇవంతా వద్దు. ఇప్పుడు కనబడితే సత్యం అంటారా అసత్యం అంటారా? సత్యమే కదా. ఏమబ్బా ఇంకా సత్యం. స్వప్నం కనబడిందా లేదా? సత్యం అంటావా? చూడు, వాడు అందుకే నేను చెప్పేది, ఈడు నువ్వు ప్రూఫ్ చేయి. ఇది సత్యమా సత్యం ప్రూఫ్ చేయి. ఇప్పుడు కనబడింది సత్యం అన్నావు, అది ఎట్లా చెప్తావు? ఇది కూడా నేను కల్పితమంట. ఉండు ఆ సమకాలం వద్దు, ఇది కూడా కల్పితమంట. ఏం నువ్వు కాదనేదానికి నీకేం అధికారం ఉంది? ఆడని ఇండ్లు నీ పెండ్లాం పిల్లలు ఉన్నారు, ఈడని అది కల్పితమై ఇది సత్యం ఎంతైతుంది చెప్పు. పోనీ ఆడున్నప్పుడు కల్పితం అంటాడు కదా, ఆ కల్పితంలో ఉన్నప్పుడు నీ సత్యమైన ఇదంతా కల్పితము, నా భార్య పిల్లలు ఆడుండారులే మెలకులు అంటావా? మరి చెప్పవా? అంతేకాదు, ఇవంతా ఇంత కన్ఫ్యూజన్ వద్దులేండి. ఆకాశం నీలంగా ఉందంటున్నారు, అంతా అంటున్నారు కదా, నీలం కనపడతాను కదా, మరి ఆకాశం నీలంగా ఉండాలి కదా. ఉందే అని. ఆకాశం అంటే బయలు స్థలమునే, ఖాళీ స్థలం ఆకాశం అంటే. ఇదంతా ఖాళీ స్థలం అయితే నీలంగా ఆడలేదు. అయితే పైన మాత్రం ఉందంటే ఆకాశం పైన ఉందేమి? పైన ఉంటే ఇవన్నిటికీ అవకాశం ఎవరు ఇవ్వాలా?
ఆకాశమే ఇవన్నిటికీ అవకాశం ఇచ్చింది. భూమికి, నీరుకి, అగ్నికి, వాయువుకి, నాలుగిటికి అది అవకాశం ఇచ్చింది. పైన లేదు. పైన ఉంటే ఇవన్నీ ఆడుండే. మరి కనపడుతుంది కదా నీలంగా అంటారు. మరి నీలం కనపడితే సత్యం అయితే ఒప్పుకోండి. మరి దాన్ని అర్థమైనా ఇట్లా కనబడినంత మాత్రం చేతనే సత్యం కాదు. ఆడ ఆ గాజు తలకు తల మీద పడుతుంది. అది ఉంది ఆడ. ఎండమావుల్లో నీళ్లు కనపడతాయి, ఉండాయా? మరి ఏం మాట్లాడతారు ఊరినే కనబడినంత. అందుకే తోపిక అనేదంతా సత్యం కాదు. ఆ తోపికను గుర్తించేవాడు ఉన్నాడు చూడు, వాడు సత్యం. తోపికను గుర్తించినాడు చూడు, వాడు సత్యము. అది మనందరి స్వరూపము. ఇదంతా ప్రపంచం అని చెప్తాడావు అంటే ఎట్లా చెప్తాడావు అంటే నీ నీ జ్ఞానంతోనే నువ్వు చెప్తాడావు అంతే. అట్లా తీసుకోవాలి ఇది. కాబట్టి చర ఉట్టలు ఇలా అడగలు ఇలా ఎంబ అజాతివాదమే సిద్ధవాగుతుంది. అంటే ఏది పుట్టలేదు, ఏది మరణించలేదు, ఉండేది పరమాత్మ. ఈ అజాతి సిద్ధాంతವನ್ನು ಮನಗಾಣಲಾದವರು శృతియు మాయా సృష్టాదిಗಳನ್ನು ಬೋಧ సౌకర్యక అంగీకరిసిదే. మళ్ళీ ఏం జరిగింది? వేదాంతులు కూడా సృష్టిని చెప్తారు కదా. అంటే వీళ్ళు సృష్టి సత్యంగా ఉందని చెప్పరు, మాయా సృష్టిని అంగీకరిస్తారు. వీళ్ళు ఈ అంతా మాయా అని ఒప్పుకుంటారే కానీ ఇది సత్యంగా ఉంది అని చెప్పరు వాళ్ళు. ఎందుకంటే సత్యంగా ఉందని చెప్తే తీసేసేకే చేత కాదు. మళ్ళీ శంకరాచార్య చేత కాదు, గౌడపాదాచార్య చేత కాదు, ఎవరి చేత కాదు అది. మరి ఏమో మాయ ఉన్నట్లు కనపడిందప్ప అంటే అప్పుడు నీకు పూర్తి అర్థం కాలేదు, ఆ వస్తువు తెలియదు కాబట్టి కనపడింది. అట్లా విచారం చేసినాక అది లేను తెలిసిపోయింది. పామని పోతే తాడు కనపడే, అది మాయా సృష్టి కదా. అట్లనే ఇక్కడ కూడా విచారం చేసిన తర్వాత ఈ జాగ్రత్త అనేది మాయా సృష్టి, స్వప్నం అనేది మాయా సృష్టి. ఇవి రెండు ఏం సత్యం అని చెప్పాక రాలే వేదాంతం. ఇవన్నిటినీ గుర్తించేటువంటి ఎవడైతే ఉన్నాడో వాడు సత్యం అని చెప్పాక వచ్చిండేది అంతే. ఇన్ని వ్యవహారాలు కూడా ఎంత తీసుకున్నా కూడా మెయిన్ ఏమప్ప అంటే నీ చెప్పాక వచ్చింది. కానీ పుట్టింది సచ్చింది అని చెప్పాక వేదాంతమే రావాలి, అందరికీ తెలిసింది. కాబట్టి హీగ హరను క్షరణ ఎంబదాన్ని విచారిస్తానా, ఈ పరమాత్మే వీటినన్నిటిని కూడా కాపాడుతున్నాడు, వీటినన్నిటిని పరిపాలిస్తున్నాడు అనేదాన్ని విచారం చేస్తామండి. ద్వైత ప్రపంచాన్ని నా విద్దు. ఈ ద్వైత ప్రపంచంలో అంటే రెండు ఉన్నాయి. ద్వైత ప్రపంచం అంటే రెండుగా ఉండేదంతా. నమ్మ బుద్ధియు ద్వైత వాసన తుంబురివదరింద. మన బుద్ధి ఏమైంది? ద్వైతంతోనే నిండింది. ఎందుకు మీరు ఏడుంటారు ఇప్పుడు? ఇప్పుడు చేపల దగ్గర ఉంటే చేపల వాసన వస్తుంది. అదే మా సుగంధం ఉండే వాళ్ళ దగ్గర ఉంటే మనం ఇప్పుడు ఏడుండాము? ద్వైత ప్రపంచంలో ఉన్నాము. మళ్ళీ మన బుద్ధి ఏడుంటుంది? ద్వైత ప్రపంచంలోనే ఉంటుంది. ఇది తుంబిరివదరింద శృతియు నమ్మ దృష్టియన్నే అవలంబిసి. ఈ శృతి ఏం చేస్తుందప్ప అంటే వీళ్ళకి నేతంగా వెళ్ళదు, వాళ్ళు ఎండితే పోదామంటారు. పిల్లోడు ఇప్పుడు బడికి పోవాలంటే నాకు చాక్లెట్ ఇస్తే పోతాను అంటాడు వాడు. సరే పాప ఇస్తాం పాప అని ఏం చాక్లెట్ చదువు నేర్పుతుంది? ఏం లేదే, వాడిని పంపించే కావాలి ఇప్పుడు ప్రయాణం. అట్లా శాస్త్రం కూడా మన దృష్టినే అవలంబించి అంటే అక్షరవాద హరన్ను చరవన్ను ఆత్మను ఆడుతానేందు తెలిసిదే. ఎవడయ్యా ఈ జగత్తునంతా కాపాడుతాడంటే భగవంతుడు కాపాడుతాడా అని చెప్తుంది అంతే. అది ఉందా లేదా అనేది కాదు, నీ ఉందంటున్నావు కాబట్టి ఎవడు కాపాడుతాడంటే వాడిని పేరు చెప్తుంది. జగత్తే లేదు, కాపాడేవాడు. కాబట్టి మన బుద్ధిని అనుసరించి దాన్నే అనుసంధానం చేసుకొని దాన్నే అనువదించి చెప్పుకుంటూ పోతుంది. ఇప్పుడు ಅವಲಂಬಿಸಿ ಅಕ್ಷರನಾದ ಹರನ್ನು ಕ್ಷರವನ್ನು ಆತ್ಮವನ್ನು ಆಳುತ್ತಾನೆ. ಏನು ಭೋಕ್ತೃಭೋಗ್ಯ ವ್ಯವಹಾರದಲ್ಲಿ ಭೋಕ್ತೃಗಳಾದ ಜೀವರು అనంతరే నిజ. అయితే మీరు పరమాత్మ కూడా అంటున్నారు. ఎంతమంది ఉన్నారు? ఎన్ని కోట్ల మంది ఉన్నారు జనము? నేను సంపాదించేవాడు, నేను అనుభవించేవాడు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్లు ఉంటారు కదా. వ్యవహార దృష్టిలో చెప్తాండేది ఇప్పుడు ఇది నిజ. ప్రతి ఒక్క జీవను ఇవ్వనొబ్బనికింత భిన్నను హౌదు. ఈ జీవుడే వేరే, ఆ జీవుడే వేరే, ఆ జీవుడే వేరే, ఆ జీవులే వేరే, అందరూ వేరే. పశుపక్షాదులు కూడా వేరే, క్రిమికీటకాలు కూడా వేరే. అవునా? ఆదరిందలే ఒబ్బ జీవన కర్మ పలగలు మత్తొప్పనుడనే సంకరవు ఆగదిల్ల. నీ దగ్గర ఉండే సుఖము వాళ్ళకి పోయలేదు, వాళ్ళ దగ్గర ఉండే సుఖము నీకు వచ్చేలేదు. అందుకే బాగా గుర్తు పెట్టుకోండాలి ఇవన్నీ. ఇప్పుడు ఇంట్లో డబ్బేమో సంపాదించినారు అందరూ. అవునా? కొడుక్కి కడుపు నొప్పి వచ్చింది, తల్లిదండ్రులు దాన్ని పంచుకుంటారా? ఎవరు పంచుకుంటారాబా? ఎవరు పంచుకోలేదు. దుడ్డులు అయితే అందరూ మరి దీన్ని ఎందుకు పంచుకోకూడదు అని ఎవరు వాళ్ళే అనిపించాలంటారా లేదా? ఆసుపత్రికి పిలుచుకోవచ్చు, అది వేరే మాట. అయితే పంచుకుంటేదే అది. ప్రతి ఒక్క జీవన ಇನ್ನೊಬ್ಬನಿಗಿಂತ ಭಿನ್ನನವುದು, ಅದರಿಂದಲೇ ಒಬ್ಬ ಜೀವನ ಕರ್ಮ ಫಲಗಳು ಮತ್ತೊಬ್ಬನನ್ನು ಸಂಕರವಾಗುವುದಿಲ್ಲ. ఇంకోరికి అంటుకుంటేకి లేదు అవి. వాని కడుపు నొప్పి వాడే, ఈయన తలకాయ నొప్పి వీడే. ಕರ್ಮ ಫಲಾಲವಿ. ಈ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಕ್ರಿಯಾಕಾರಕ ಫಲಗಳೆಲ್ಲವೂ ಸತ್ವೇ ಎಂದರ
ಎಂದರೆ ಭೇದ ದೃಷ್ಟಿಯು ಬಾಧಿತವಾಗುವವರೆಗೂ జారియಲ್ಲಿರುತ್ತವೆ. ఈ విధంగా అనేక మంది జీవులు ఉంటారు. ప్రపంచం అనేది ఉంది. ఒకరి పుణ్య పాపాలు ఇంకొకరికి అంటుకుండే లేదు అనేది ఎంతవరకు ఉంటుందప్ప అంటే మీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు ఇది దీంట్లోనే ఉంటుంది. జారీ అంటే ఏమి వ్యవహారంలో ఉండే ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానం కలిగే వరకు కూడా లేదన్నదంటే ఎవరు కూడా అది. అందుకే శాస్త్రం బాగా చెప్తుంది. ఇట్లా వ్యవహార దృష్టి కూడా చెప్పుకుంటూ వస్తుంది. ಕನಸು ಬಾಧೆವರೆಗೂ ಅಲ್ಲಿ ಕಾಣುವ ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಕಾಲದೇಶ ವರ್ಷಮಾನಗಳು ವ್ಯಕ್ತಿಗಳು ಚೇತನಾಚೇತನವಾಗುವಂತೆ ಹಾಗೂ ಅವಸ್ಥೆಯಲ್ಲಿ ತೋರುವ ನೀತಿ ನಿಯಮಗಳ ಒಳಪಟ್ಟೆ ಅಲ್ಲಿನ ವ್ಯವಹಾರವು ಸಾಗುವಂತೆ. ఇప్పుడు స్వప్నంలో మనం ఉన్నప్పుడు ఆ స్వప్నంలో కూడా అనేకమైన జనం ఉంటారు. అవునా? అక్కడ సూర్యచంద్రాలు ఉంటారు, భూమి ఉంటుంది, నీరు ఉంటుంది, వాయువు ఉంటుంది, అగ్ని ఉంటుంది. ఎవరైనా కర్మ వాడు అనిపిస్తా అంటాడు ఆడ. అవునా కదా? ఇప్పుడు ఆ విధంగా ఒకడు విపరీతమైన రోగంతోనో లేదా దెబ్బలు దిగి బాధపడతా ఉంటాడు. వాడిని ఇప్పుడు ఎవరు కాపాడాలా? జాగ్రత్తలో పోయి ఏమన్నా కాపాడే సాధ్యమా? మళ్ళీ అక్కడ ఎవరు ఉండాలా? డాక్టర్లు. స్వప్నంలో ఉండే డాక్టర్లే కదా వాడికి ట్రీట్మెంట్ చేసి ఉండేది. వేరే వాళ్ళు చేస్తారా? లేదు. అయితే డాక్టర్ కూడా చేసినా పోలేదు. వాడికి మెలకు వచ్చిందప్ప, కనలాడుతున్నాడు ఎట్లా తప్పించుకోవాలని. పక్కన మెలకు వచ్చింది. ఏమైంది ఇప్పుడు? మరి మెలకు పోగొట్టినవన్నీ. అట్లనే మనం కూడా అనాది మాయ అంటే బాగా నిద్రపోతాం మనం. అంటే తప్పు తెలివిలో. ఎప్పుడైతే తప్పు తెలివి నుంచి మేము మేలుకుంటే అప్పుడు నేను పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, ఈ రోగాలు, ఈ రొస్టులు, ఈ నా సంసారం అంతా క్యాన్సిల్ అవుతుంది అప్పుడు. అవునా కదా? అనుభవం కదా ఇది మీకు. స్వప్నంలో ఉన్నంతసేపు ఆ బాధ. పక్కన మీ వాళ్ళందరూ ఉంటారు, నీవు మాత్రం ఏట్లు తింటానే ఉండవు. మళ్ళీ మెలకులో ఉండే సత్యం అంటే ఎందుకు వచ్చి నిన్ను కాపాడలేదప్ప? ఎప్పుడు మెలకు వచ్చిందంటానే ఏందేంది లేదంటే లేదా? అట్లుంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానం అయ్యే వరకు ఇవన్నీ అట్లే ఉంటాయి. ఆత్మజ్ఞానం అయినప్పుడు మాత్రమే పోతాయి. వీళ్ళు ఏమంటారంటే వేదాంతం వింటే ఇవన్నీ ఎట్లా పోతాయి అంటారు. వేదాంతాన్ని విని ఆచరణలో చూసుకుంటే పోతాయి. వింటే పోయలేదు. వింటే పోయేటట్లుంటే దండికి ఎంతమంది పోతాంటారు ఆచరణ. ఇప్పుడు అన్నం తింటే ఆకలి పోతుంది అన్నారు అనుకో, ఇంటికి పోయి అన్నం తినుకోకుండా ఉండండి, చూస్తాం ఎంతమంది పోతుంది ఆకలి. తింటే అదే అనుభవం అంటారు దాన్ని. తింటే పోతుంది. అట్లా వేదాంతాన్ని విన్నదాన్ని అనుభవంలోకి చూసుకుంటే అప్పుడు మనం ధన్యులేదానికి వీలుంది. అట్లా కాకుండా పోతే జనమన చక్రమే ఇరువంతే. ಹಾಗೂ ಆ ಅವಸ್ಥೆ ಇಲ್ಲಿಯೂ ಜಾಗ್ರತ ದೃಷ್ಟಿಯು ಅದ್ವೈತ ಜ್ಞಾನದಿಂದ బాధవాగువరకు అంటాడు. ఎట్లయితే స్వప్నంలో మెలకు వచ్చే వరకు ఎట్లా కడతారో ఈడ కూడా ఈ జాగ్రత్తలో కూడా మీకు అద్వైత జ్ఞానం రావాలి. అద్వైత జ్ఞానం ఉంది మనకి ఇప్పుడు. ఆ అద్వైత జ్ఞానం వస్తే అప్పుడు ఈ కష్టాలు నష్టాలు అనేటివి, పుట్టి సస్తాం అనేటివి ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి వీలవుతుంది. బాధవాగువరకు ఈశ్వర ప్రకృతి జీవరగలు ఈశ్వర ఈశ్వర వ్యవహారము ఇద్దుకొండిరువదు. ప్రకృతి ఉంటుంది సత్యంగా, సత్యంగా వీళ్ళని కాపాడేటువంటి భగవంతుడు సత్యంగా ఉంటాడు. ఎంతవరకు? ఆత్మజ్ఞానం అయ్యే వరకు వీళ్ళందరూ ఉంటారు. ఆత్మజ్ఞానం అయిన తర్వాత పరమాత్మ స్వరూపం మాత్రమే, అది మాత్రమే ఉంటుంది. ఈ జీవులు అనేవాళ్ళు లేరు, జగత్ అనేది లేదు, ఈశ్వరుడు అనేవాళ్ళు లేడు. ఉండేది పరమాత్మ అనేది అప్పుడు బోధపడుతుంది. ಇದನ್ನೇ ಉಪನಿಷತ್ತಿನಲ್ಲಿ దీనే ఉపనిషత్తులలో ಕ್ಷರಾತ್ಮನಾವೀಶ್ಯತೆ ಎಂದು ತಿಳಿಸಿ అనంతర క్షర ఆత్మ ఎంబి వెరుడు ఆత్మన తోరికగలే. కనపడే ఈశ్వరుడు కావచ్చు, లేదా కనపడే అక్షరం అని కావచ్చు, లేదా కనపడే క్షరము, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క తోపికలు. పరమాత్మను తెలియనప్పుడు అదే విధంగా కనపడుతుంది. తాడు తెలియనప్పుడు ఏ విధంగా పాము కనపడిందో అట్లా మన స్వరూపమైనటువంటి ఆత్మ తెలియనప్పుడు దేహాదులుగా విచారించితే నీకు పరమాత్మ తెలిస్తే దేహం కనపడుతుందే, మళ్ళీ కనపడేదానికి లేదు. ఎంబదన్ను దేవ ఏకహ, దేవుడు ఒకడే ఉండేదప్పా, పరమాత్మ ఒక్కడే ఉండేది అంటారు అంతే. మిగతా మనం ఏమంటాం? పరమాత్మ ఉన్నాడు, ప్రపంచం ఉందప్ప, జీవులు ఉండారు అని మనం అంటాం. ఏకహ ఎంబదರಿಂದ సమర్థించలాగతే. అప్పుడు మీరు సమర్థిస్తే సరిపోతుంది. అనుభవం ద్వారా సమర్థించాలి కానీ వ్యవహార దృష్టితో సమర్థించకి పోకూడదు. తత్వచింతకరు, ఈ తత్వాన్ని వింటాడా చూడండి. ఇప్పుడు మనము ద్వైతులుగానే ఉంటే అద్వైతానికి పోకోకుండా మేము వేదాంతం వింటామని వస్తానే ఉంటారు. అయితే ద్వైతాన్ని మాత్రం విడిచిపెట్టరు వాళ్ళు. అట్లా వాళ్ళే చింత ఎట్లుంటారప్ప అంటే ఈశతే ఎంబదన్ను ఎత్తిడివరు, పరమాత్మే కాపాడుతాడని ఆయన్నే పెట్టుకుంటారు. ఇట్లా మేము పరమాత్మ అనరు వాళ్ళు, ఒకే దేవుడు అంటారు. దేవుడు కాపాడుతాడు, మేము ఉన్నామంటారు వాళ్ళు. కాబట్టి ఏకత్వవాదిగలారే దేవ ఏకహ ఎంబదన్ను ఎత్తిడివరు. అద్వైతులు ఏమంటారు? ఉండే దేవుడేనా అంటారు వాళ్ళు. వాళ్ళు
జగత్తు ఉందంటారు వాళ్ళు ద్వైతులు. జిజ్ఞాసుకులు మాత్రం ఇప్పుడు మనం జిజ్ఞాసులు అంటే విచారం చేస్తాం చూడండి దీన్ని. ద్వైతం సత్యమా అద్వైతం సత్యమా అనే వాళ్ళని విచారం చేసే వాళ్ళు జిజ్ఞాసులు అంటారు. వీళ్ళు మాత్రం యావత్ సార్వత్రిక పూర్ణానుభవం సార్యాగది ఎంబదನ್ನು వేసుకొల్లబోకు. మనకి ఇప్పుడు తెలివి ఉండాలా. ద్వైత చింతకు లేకపోదామా అద్వైత చింతకు లేక వస్తామా అనేది మీకు ఇడిచిపెట్టిన పని. ఇప్పుడు ఇట్లా పోతే రోడ్డు, ఇట్లా పోతే కళ్ళకంపులు ఉన్నాయంటారు. మరి మీరు ఎట్లా పోవాలనుకున్నారు? దానికి అనుకోవాలి కదా. ఏం వాళ్ళు చెప్పేదాన్ని ఏమిటి పోతాడు ఆడు కూడా కళ్ళకంపులు ఉంటే వాళ్ళేం చెప్తాడు? మీరే చూడలేదు, తార్ రోడ్డు చూడలే, ఈ కళ్ళకంపుల రోడ్డు చూడలేదు. వీళ్ళు చెప్తున్నారు ఎవరు అద్వైతులు, ఇది పోతే మంచిది ఇది పోతే చెడ్డది అంటారు. మీరు నమ్మాలి కదా. ఉండాలా మీకు అనుభవం ఉండాలా. వీళ్ళు చెప్పే రోడ్డు తారదే అనేటువంటి అనుభవం వల్ల అట్లా ఉండేది పరమాత్మ ఒకడే అనే అనుభవం మీకు వస్తే అట్లా నమ్మకం లేకపోతే యాదవుని యాదవ్ ఉండిన దాంట్లో పోతాంలే నడుస్తారు. కాబట్టి జిజ్ఞాసులు ఈ విధంగా వేదాంతం చెప్పినప్పుడు ఏది అనుభవానుసారంగా ఉంది ఏది అనుభవానుసారంగా లేదని గుర్తించి ఆ విధంగా మీరు పోవచ్చు. శంకరాచార్య చెప్పినాడు నేను చెప్పినాడని వినొద్దండి, లేదా గౌడపాలు చెప్పినాడని వినొద్దండి. మేము చెప్పేది మీ అనుభవానికి వస్తే నమ్మండి, లేకపోతే ఇటు మీ దాబట్టుకొని పోండి అన్నాడు. అంతేగాని మాదే గట్టి అని బల్ల గుద్దుకొని చెప్పలే వాళ్ళు. మనం కూడా ఆ విధంగానే విచారం చేసి చెప్పాలా. అంతేగాని కొట్లాడకూడదు. ఈడ అద్వైతం గొప్పదని మీరు కానీ ద్వైతం గొప్పదని వాళ్ళు కానీ కొట్లాడకూడదు. ఎందుకంటే తెలిసింటే మాట్లాడాలి, తెలియకపోతే మాట్లాడితే అనర్థం జరుగుతుంది. కాబట్టి జిజ్ఞాసులందరూ కూడా ఇట్లా అనుభవానుసారంగా విని ధన్యులైతే బుద్ధిమంతులు అవుతారు, జన్మ ధన్యమవుతుంది. ఇటువంటి బుద్ధి భగవంతుడు మనందరికీ ప్రార్థిస్తూ ఇంతటితో శ్రమిస్తున్నాం. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతి మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.